మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ గారు. సెప్టెంబర్ నెలకు వచ్చేసాము. విశేషంగా ముందు మేషరాశి పరిస్థితి చూద్దాం. ప్లస్లో మైనస్లు తెలియజేయండి. వీళ్ళు ఈ నెల ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం అనుకుంటూనే 2026 కూడా అయిపోతుంది తప్ప, అంటే పోయిన సంవత్సరం పుట్టిన పిల్లలకైతే ఒక సంవత్సరం పాటు ఈ వయసు కూడా వచ్చేసింది. అయితే మేషరాశి, ఈ మేషరాశి వారికి ఇటీవల మొన్న మారినటువంటి గ్రహం శనిగ్రహం, జూలై 27న శనిగ్రహము వక్ర దృష్టితో చూడటం మొదలైంది. అంటే 12వ స్థానం మేషరాశికి. ఈ 12వ స్థానంలో వక్ర దృష్టి అనగానే అందరూ అనుకునేది ఏంటంటే శని భగవానుడు హచ్చరబన్న అంటూ దూకుతూ వెళ్ళి మేషరాశిలోనో కుంభరాశిలోనో పడిపోతాడు కావాలి అనుకుంటారు. కాదు, మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కాకపోతే ఒక్క పాదం, అంటే 4 పాదాలంటే ఒక నక్షత్రానికి, అలాగే ఒక్క పాదం అంచున వెనక్కి వచ్చాడు అంతే. దాని గురించి తండోపు తండాలుగా ఇక అసలు మేషరాశి వారి పరిస్థితి అయిపోయింది, మూలబడిపోతారు, ఇంకేం చేయలేరు అనుకొని చెప్పేసి పుకార్లు పుట్టించారు. అంత సీన్ వెళ్ళదు, స్కైలాబ్ ఏం పడదు, తుఫాన్లు ఏం రావు, సునామీ రాదు. కాబట్టి ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కూడా కనిపిస్తూ ఉండే వక్ర దృష్టి ఉండడం ద్వారా. వక్ర దృష్టి ఈరోజు ఉండడం కాదు, ఆల్రెడీ శని భగవానుడు 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు మారినప్పుడు ఖచ్చితంగా శని భగవానుడు ఇక్కడే ఉన్నాడు. దాని తర్వాత ముందుకు వచ్చాడు, దాని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. అంటే ఇంతకుముందు చూసినటువంటి అనుభవాలే కదా, మరి ఎక్కడ కొత్తగా కనిపిస్తాయి? లేదు. అలానే ఈ శుక్రుడు, బుధుడు, గురువు వీళ్ళందరూ కూడా మారడం జరుగుతూ ఉంది. తర్వాత ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి ఏర్పడింది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో. ఆ తర్వాత వచ్చినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులకు చూసినట్టు కనుక స్వస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు. కాబట్టి కేతు కూడా స్వస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించినట్టయితే కనుక మేషరాశి వారికి బాగానే ఉంటుందా కాదు, బాగుంటుందని చెప్పొచ్చు. మంచి ప్రయోగాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పటివరకు చదువుకోనండి, ఏం జాబు లేకుండా ఉండి అసలు ఏం తేలతో అర్థం కాకుండా ఉన్నటువంటి వారికి మంచి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడటం మేషరాశి వారికి అదృష్టమే కదా. అలానే జాబులో వెసులుబాట్లు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, విదేశీయానం కానీ మంచిదే కదా. మరి ఇక శని భగవాన్ ఎక్కడున్నాడండి? ఇట మంచిగా చేస్తున్నాడు కదా, మరి ఎందుకు అలా కొట్టుకుంటున్నారు వీళ్ళంతా? అదొకటి. రెండోది, వీటన్నిటి పక్కన పెడితే ఇప్పటివరకు పార్ట్నర్షిప్లోనో విడిగానో వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారం నష్టపోయేటువంటి తత్వం ఉండేది. మొన్న లాస్ట్ జూలై ఆగస్టు వరకు కూడా వ్యాపారం నష్టం సవి చూస్తున్నారు. అలాంటిది వక్ర దృష్టితో ఇలా వెనక్కి రాగానే ఇటు నుంచి కుజుడు మారాడు, ఇటు నుంచి రవి భగవానుడు ఇప్పుడు కన్యారాశిలోకి వస్తున్నాడు. ఇప్పుడు సెప్టెంబర్ 14వ తారీఖు సింహరాశి నుంచి కన్యారాశికి వస్తాడు ఎవరు? రవి భగవానుడు. దీంతో ఏమైంది? ఆ శని భగవానుడు కాదు, ఎలాంటి శుక్రుడైనా, ఎలాంటి శని అయినా, ఎలాంటి బుధుడైనా సరే నీచలో ఉన్నప్పటికీ కూడా హైరాగా గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇంకా ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్, వైట్ కలర్ జాబ్స్, ఇక జాబులే జాబులు, బిజినెస్లో, వ్యాపారంలో ఉమ్మడిగా వచ్చేటువంటి వ్యాపారాలు అందిపుచ్చుకోవటం, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయటం, మొదలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా సోలార్ లాంటివి, ఎలక్ట్రికల్ లాంటివి, మోటార్ ఫీల్డ్ ఇలాంటివి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు అన్ని చాలా ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్స్ అవి ఇవి పెడుతూ ఉన్నారు. అలాంటి వాటిల్లో వీళ్ళంతా నైమగ్నమై ఉంటారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సబ్సిడీ దాంట్లో ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి కదా, ఫిల్ చేసేదానికి, ఛార్జ్ చేసుకునే దానికి సబ్సిడీలు ఇస్తున్నారు. అలానే సోలార్ ఇలాంటి వ్యాపారాల్లో మేషరాశిలో స్టార్ట్ చేస్తే ఇక ప్రపంచ స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు. అలాంటి ఇంత మంచి ఉంటే ఇంకెక్కడిది అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అలానే పెళ్ళిళ్ళు ఒక్కసారి కూడా చేసుకుని వారికి పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఆలోచన రావడం, పెళ్లి కావాలనేటువంటి సంశుద్ధి నుంచి నిర్ధారణ చేసుకోవటం, పెళ్లి చేసుకునేందుకు అనుకూలంగా సంబంధాలు చూసుకోవటం, తూర్పు వైపు ఉండేటువంటి అబ్బాయి సంబంధం, దక్షిణ వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుదరటం. అదే పెళ్లి మాత్రము డిసెంబర్లో అవుతుంది. పెళ్లికి ఇప్పుడు కాకపోయినా మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవడం గొప్ప విశేషం కదా. గురుగారు, విశేషంగా సెప్టెంబర్ నెల వృషభ రాశి పరిస్థితి చూద్దాము. ఏంటి మరి ప్లస్లు మైనస్లు వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి? ఏమన్నా శుభవార్తలు వినబోతున్నారా పర్టికులర్గా ఈ మాసం ఏమన్నా? వృషభ రాశి వారైతే మల్టిపుల్ మైండ్ సెట్, ఏదైతే జనానికి కావాలో దానికి దగ్గరగా ఉంటారు, ఏదైతే అవసరం లేదో దానికి దూరంగా ఉంటుంటారు. పాయిజన్ లాంటి వాళ్ళు అనమాట. జనానికి ఎక్కిచ్చేసారంటే మాత్రము ఇంకా అలానే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి మంచి పాయిజన్ వీళ్ళ దగ్గర ఉండేది.
ఎవరికైనా బాధలో కానీ ఎవరైనా ఇబ్బందుల్లో కానీ ఆర్థికంగా కానీ ఇబ్బంది పడ్డారనుకో, వారిలో వీళ్ళు చైతన్యాన్ని తీసుకొస్తారు. అంతకన్నా పాయిజన్ ఏం కావాలి. వారిలో వీళ్ళు మంచి నడవడికని, మనం కూడా బ్రతకగలుగుతాము, మనం కూడా నేర్చుకోగలుగుతాం, మనం కూడా ఎదగలుగుతాం, మనం కూడా 10 మందికి సహాయం చేయగలుగుతాం అనే ఒక మంచి పాయిజన్ని ఎదుటి వాళ్ళతో నింపుతూ ఉంటారనమాట. అంతకన్నా ఏం కావాలి వృషభ రాశి వారు. కాకపోతే వీళ్ళపైనే నరదిష్టి నరగోష్ఠ ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు పాపం. కాకపోతే అందరినీ చెంద చేసుకునేటువంటి మంచి గుణం ఉంటుందండి వీళ్ళ దగ్గర. వీళ్ళకి ఆ చెందకి చేరితే కూడా ఎదుటి వాళ్ళకి అందరికీ ధైర్యం ఉంటుంది. అరే మా వెనక మంచి నాయకుడు ఉన్నాడు అనే ఒక మంచి ధైర్యం ఉంటుంది చూసారా, అది గొప్ప విశేషం. ప్రజలు డబ్బులు ఉంటే వస్తారు చాలా మంది, కానీ డబ్బు లేకుండా కూడా మనిషిని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది కదా. కాదు వృషభ రాశి వాళ్ళ దగ్గర అలాంటి మంచి నేతృత్వం ఉంటుంది. వృషభ రాశి వారు బయటకు వచ్చారంటే 10 మంది జనం ఎప్పుడు ఉంటుంటారు. అదేంటో కానీ ఒక లీడర్షిప్ ఉంటుంది అనమాట, క్వాలిటీస్, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి వారు ఎప్పుడు కూడా అందుకే తల వంచకుండా తల ఎత్తుకుని తిరుగుతూ ఉంటుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా చైతన్యవంతులు అనమాట. అలాంటి వారికి లాభస్థానం 11వ స్థానం. 11వ స్థానంలో శని భగవానుడు వక్రంలో రావడం, జూలై 27న 2020 సంవత్సరం వక్రంలోకి రావడం. వక్రం అంటే కూడా ఒక్క పాదం మనకి నక్షత్రాల్లో ఉండేటువంటి పాదం ఉంటుంది, ఆ పాదానికి మారేడు అనమాట. మేషరాశి మనకి మీనరాశిలోనే ఉంటారు ఆయన. ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒక్కరోలోనే నడుస్తూ ఉంటాడు. వృషభ రాశి వారికి గణేశుడు ఎక్కువ మంచి చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వీళ్ళకి మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. వినాయక స్వామి వారే ఎక్కువగా బాధలు బంధులు ఉంచుకోడు. ఎమ్మటే మన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళగానే అపో నీకు కోరిక తీస్తాపో అని మాట్లాడి చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఆ బోలాశంకులని మనసునిది. కాబట్టి వృషభ రాశి వారికి వీరికి కూడా ఆ కోరికలన్నీ కూడా తీరేందుకు ఎక్కువ వనరులు అవకాశాలు అయితే లభ్యపడతా ఉంటాయి. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేసే వ్యాపారంలో కొంతమేర ఇబ్బంది కలిగేలా కనపడుతుంది. అది పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. కాకపోతే వీరికి ఎక్కడ ఇబ్బంది ఉందంటే కనుక సడన్గా విదేశాలకు వెళ్ళాలి, సడన్గా కారు కొనాలి, ఇల్లు కొనాలి, లేకపోతే ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలనుకున్న దగ్గర అనుకున్న పనులు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. మనకి అప్పుడప్పుడు ట్రైన్స్ వస్తుంటాయి. ఏమవుతుందంటే 2ంటికి వచ్చే ట్రైన్ 2:30కి వస్తూ ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయ్యా, లేకపోతే ఎక్కడైనా సిగ్నల్స్ లేక, లేదంటే వేరే ట్రైన్ ఆపోజిట్లో రావడం, ఏదో ఉండేసి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తుంది. కానీ ఖచ్చితంగా వస్తుంది, గ్యారంటీ. అలానే వీళ్ళ కూడా ఏంటంటే కొంచెం ఆలస్యమైనా సరే మళ్ళీ అందిపుచ్చుకునే దానికి ఎక్కువ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అందులో 10వ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం ఉన్నది. ఏదైనా లగ్నాలు బాగున్నాయి, మంచి లగ్నాలు ఉన్నాయి, 3 లగ్నాలు బాగా అద్భుతమైన లగ్నాలు ఉన్నాయి. ఏ రాశి వారైనా పెళ్లి చేసుకోవచ్చు అనే విధంగా ఉన్నాయి లగ్నాలు. కాబట్టి ఇక్కడ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి 3 లగ్నాలు కూడా సద్వినియోగం చేసుకొని ఒక్కసారి కూడా పెళ్లి కాని వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక, లవ్ ఉన్నా ఎరైనా ఉన్నా కూడా వీళ్ళకి అదృష్టం, లవ్ ఉన్నా ఎరైనా ఉన్నా కూడా పెళ్లి చేసుకునే యోగ్యత అదృష్టం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసాలు పెళ్లి చేసుకోవచ్చు. అందరికీ ఇష్టమైనటువంటి మాసం అనమాట అది. భాద్రపద మాసం అందరికీ ఇష్టమైనది. ఈ భాద్రపద మాసంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా కోలాహలంగా వినాయక స్వామి వారిని ఆరాధించుకుంటూ, పూజించుకుంటూ, అర్చన చేసుకుంటూ, హోమం చేసుకుంటూ ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలు కాకుండా ఎన్నో రకాల పూజలు, యజ్ఞాలు, యోమాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైనటువంటి మనస్సు ఉంటుంది. కాబట్టి ఆ వినాయక స్వామి వారి దగ్గర కూడా వీరు ఒక చిన్నపాటి పరిహారం చేసుకుంటే కనుక ఈ విఘ్నాలు ఏదైతే శుక్రుడు నీచంలో ఉన్నారు, ఎవరికి మన వృషభ రాశి వారికి బుధుడు నీచంలో ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా మాట్లాడినప్పుడు కొట్లాట్లు గొడవలు అవుతాయి. అవన్నీ తగ్గాలి అన్న శుక్రుడు నీచం అంటే కలత్ర దోషం ఏర్పడుతుంది. ఈ కలత్ర దోషం నుంచి బయటపడాలన్న భార్యాభర్తల మధ్య నుంచి తగాదా రాకుండా ఉండడానికి, అలానే భార్యాభర్తలు ఏకంగా ఎవరి మధ్యలో కలహాలు రాకుండా ఉండడానికి, ఇద్దరి మధ్యన గొడవలు రాకుండా, పిల్లల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి, కొత్తగా పిల్లలు విడాకుల దాకా వెళ్లకుండా ఉండేదానికి, గొడవల కొట్లాట రాకుండా ఉండడానికి, అలానే విదేశీయానం ఆలస్యం అవ్వకుండా ఉండడానికి కూడా ఈ యొక్క వినాయక చవితి పర్వదినాలన ఏదైతే 9 రోజులు నవరాత్రులు చేసేటువంటి వినాయక చవితి ఉన్నదో, ఈ పర్వదినాలన 2వ రోజు కానీ 4వ రోజు కానీ వీరికి సరైనటువంటి రోజులు అంటే 2 లేదా 4. ఈ రోజుల్లో కనుక వీరు ఉడుములు, కుండ్రాలతో పాటు బూందీ లడ్డు ఉంటుంది. ఈ బూందీ లడ్డు అరిసెలు కనుక ఆ స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. ఆ స్వామివారికి నైవేద్యం పెడుతూ అలానే గరిక, బెల్లం 56 రూపాయలు డబ్బులు, ఈ అన్ని కూడా స్వామివారికి నైవేద్యం పెట్టడంతో ఆ వారికి ఉన్నటువంటి విఘ్నాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు కొంతమేర తొలగేలా ఉంటుంది. ఎవరైనా సరే ఇంట్లో పూజించుకోవాలనుకుంటే కనుక కేసరి గణపతి అని ఉంటుంది. ఈ కేసరి గణపతిని కనుక ఈ యొక్క వృషభ రాశి వారు తెచ్చుకొని, కేసరి గణపతి అంటే ఎలా ఉంటుందంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ కేసరి గణపతిని కనుక వినాయక చవితి రోజున తెచ్చుకొచ్చుకొని ఇంట్లో పూజించుకొని ఆ గణపతి స్వామివారిని ఒక ఏడాది పాటు ఇంట్లోనే ఉంచుకొని మరుసటి ఏడాది రోజు వచ్చినటువంటి వినాయక చవితి అప్పుడు నిమజ్జనం చేసుకున్నట్టయితే కనుక వీరు అనుకున్నది సాధించడానికైనా, ఎక్కడైనా పాలిటిక్స్ లో కానీ, సెలబ్రిటీగా కానీ, ఏదైనా ఫ్యాషన్ డిజైనర్ గా కానీ, లేకపోతే ఎదగాలనుకున్న వారు కానీ, ఆర్కిటెక్చర్ గా కానీ, లేదా ఇంజనీర్ గా కానీ, కలెక్టర్ గా కానీ, ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ ఎందులోనే సరే రాణించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటిది ఒకటి చేస్తే సరిపోతుంది వృషభ రాశి వారు.
గురుగారు, మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఏమైనా శుభవార్తలు ఉన్నాయా? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక సెప్టెంబర్ మాసంలో మరి పంచాంగాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదులే, కానీ ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు పంచాంగం కూడా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసేసి దాని అనుభవం బట్టి కూడా రాసుకుంటూ ఉన్నారు పంచాంగం ఈ రోజుల్లో. పంచాంగం చూసైతే మనం చెప్పలేం, కానీ మన గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అయితే మనం చెప్పొచ్చు. అలానే సెప్టెంబర్ మాసం మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ 2, 3, 4 స్థానాల్లో కనుక చూసినట్టయితే కనుక కేతు ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, రవి భగవానుడు ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కూడా అంటే ఇప్పుడు మనకి 2వ స్థానంలోనేమో కేతు ఉన్నాడు, 3వ స్థానంలో రవి భగవానుడు 14వ తారీఖు వస్తున్నాడు. అలానే 14వ తారీఖు రవి భగవానుడు 3వ స్థానంలో రావడంతో 4వ స్థానంలో ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, స్వస్థానంలో శుక్రుడు వచ్చాడు. కానీ మిథున రాశి వారికి అదృష్టం బాగానే ఉందని చెప్పొచ్చు. విడిపోయిన భార్యాభర్తలు కలిసేటువంటి అదృష్టం ఒకటి ఒకటి ఉంది. అంటే ఎవరికైనా అనేజీ ఉంటే మాత్రం వాళ్ళకి దరిద్రమే, ఇంకా వాళ్ళకి అది అదృష్టం చెప్పలేము. ఎందుకంటే అరే బాబు దూరం అయితే బాగుండని చూసుకుని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఆ శుభమని చెప్పొచ్చు. అలానే ఈ సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా చెప్పొచ్చు మిథున రాశి వారికి బాగానే కలిసి వస్తుంది అని. ఎక్కడో పెట్టుబడి పెట్టుంటారు, ఆ డబ్బులు రావడమా, స్థలాలు ఇళ్ళు కొనేసి ఏదైనా లిటికేషన్ నుండి కోర్టులోకి వెళ్తాయి, అందులో నుంచి వీళ్ళకెళ్ళి నెగ్గుతూ ఉంటారు. అలానే ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నారనుకోండి, ఆ డబ్బులు కూడా వసూలు అవుతాయి. కాకపోతే 14వ తారీఖు తర్వాత అంటే కన్యా రాశిలోకి రవి రావాలి. రవి వచ్చిన తర్వాత అడిగితే వీరికి డబ్బు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, భాద్రపద మాసం రవి భగవానుడు కన్యా రాశిలోకి ఈక్వల్గా 2 రోజులు తేడాతో వస్తున్నారు ఇద్దరు. 11వ తారీఖు భాద్రపద మాసం వస్తుంది, రవి భగవానుడు 14వ తారీఖు కన్యా రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ 2 కూడా వీరికి మంచి సానుకూల వాతావరణం తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి యూనివర్సిటీ సీటు కానీ, విదేశీయానం కానీ, వీరు అనుకున్నటువంటి స్థానం కానీ, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా 14వ తారీఖు తర్వాత వస్తాయి. అలానే వాళ్ళ పూర్వీకులు అటువంటి ఆస్తులే కాదు, పూర్వీకులకు చేసినటువంటి జాబులే కాదు, అంటే వాళ్ళంటారు చూసారా, మనకి వారసత్వంగా వచ్చేటువంటి కొన్ని ఉంటాయని, ఆ వారసత్వం ఛాయ కూడా వీరిలో కనపడతా ఉంది. కాబట్టి అవన్నీ కూడా వీరి సొంతం అని చెప్పొచ్చు. కానీ అప్పులు కూడా వీరి సొంతం అని చెప్పొచ్చు, పెద్దవాళ్ళు చేసిన అప్పులు కూడా. అలానే ఏదైనా కులదైవం కానీ ఇష్టదైవం కానీ ఉంది, ఇంతకుముందు వారి పెద్దవారు కొలిచినట్టు వారైతే వారి నుంచి వీరి చేతికి వచ్చేది కూడా ఈ మాసంలోనే కనపడుతుంది. ఇక వీటితో పాటు ఊళ్ళలో కానీ, విలేజ్ల్లో కానీ, ఎక్కడైనా ఇళ్ళు కానీ, వాకిలు కానీ ఉంటే వాటికి విలువ పెరుగుతుంది. వ్యాపారంలో ఇప్పటివరకు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మిథున రాశి వాళ్ళు. వాళ్ళకుండే సెన్సిటివ్ తత్వానికి, వాళ్ళకుండే అమాయకత్వానికి, మంచి మనసుకి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఈ తప్పితే వాళ్ళకి వేరే తెలియదండి. ఎలాంటి శత్రువు వచ్చినా కూడా వారికి ఏమైనా కావాలని అడిగేటువంటి వ్యక్తిత్వం, ఎవరైనా మోసం చేస్తే కూడా సరే పోన్లేండి అని వీళ్ళే బాధపడేటువంటి వ్యక్తిత్వం ఎంతమందిలో ఉంటుందండి? అది ఒక మిథున రాశి వారి సొంతం అని చెప్పొచ్చు. అలాంటి మిథున రాశి వారికి కూడా అప్పుడప్పుడు కలిసి వస్తుండాలి. గ్రహాల రీత్యా కానీ, ఏదైనా అదృష్టం ఎతికైతే కాలికి దొరికిందనే విధంగా ఎప్పుడైనా ఒకసారి కలిసి రావాలి కదండి. లేకపోతే దేవుడు మానవుడు ఒకటే. కాబట్టి వీళ్ళు ఎన్ని రకాల పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసినా చేయకపోయినా అప్పుడప్పుడు కలిసి వస్తూ ఉంటుంది. ఎప్పుడో చేసుకునేటువంటి పుణ్యఫలాలు కలిసి వస్తూ ఉంటాయి. అందులో ఒకటి ముఖ్యంగా సెప్టెంబర్ మాసం. దీంతో పాటు మిథున రాశి వారికి మరొక అదృష్టం ఉంది. మరి ఇన్ని రకాల మంచి అయితే ఖచ్చితంగా వీరికి జరుగుతుంది. మరి వీటితో పాటు ఇంకోటి ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగం రావటం, ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం కూడా కుదిరి పట్టడం కూడా సరిపోతుంది. ఆరోగ్యం కుదిరి పడాలంటే కనుక వీరు వాడేటువంటి వంటలో మెంతులు పొడి కానీ, దాల్చిన చెక్క పౌడర్ కానీ, లేదంటే కనుక ఇంగువ కానీ, ఇవి ఎక్కువ కర్రీస్లో వాడుతూ ఉండాలి. దీంతో పాటు నిమ్మకాయ ఎక్కువ వాడుతూ ఉండాలి. నిమ్మకాయ పచ్చడి కానీ, నిమ్మకాయ పికిల్స్ అంటారుగా అది కానీ, నిమ్మకాయ పులిహోర కానీ, లేదా నిమ్మకాయ ఎందులో అయితే ఇంగ్రీడియంట్లు కలుపుతారో ఆ ఒక వస్తువుని ఎక్కువ వాడుకుంటూ ఉంటే వీరి లోపల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ సెప్టెంబర్ మాసంలో మరొక కొన్ని విశేషవంతమైనవి వీరు ఉన్నాయి. ఏంటంటే తీర్థయాత్రలు చేయటం, దూర ప్రయాణాలు చేయటం, ఎక్కడైనా బంధుమిత్రుల్ని కలిసి రావడం, పేరెంటాళ్ళు ఫంక్షన్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా ఆహ్లాదకరించేటువంటి విషయాలన్నీ కూడా వీరి సొంతమని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలానే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో బాగానే ఉందా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అందులో వీరికి వైట్ అండ్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ మాసం మొత్తం కూడా. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా 2, 4, 6, 8 ఈ 4 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు సెప్టెంబర్ మాసం. ఇక వీరికి వినాయక చవితి ఉంది. ఈ వినాయక చవితి పర్వదినాల 9 రోజులు నవరాత్రులు చేస్తూ ఉంటారు. వీధుల్లో పెట్టనివ్వండి, ఇంట్లో చేయనివ్వండి, చేస్తూ ఉంటారు. అయితే మర్కత గణపతి అని ఉంటుంది, అది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ మర్కత గణపతిని మనము పూజించడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే మనకి బ్లడ్ సర్క్యులేషను,
ఆరోగ్యం క్షీణించకుండా ఉంటుంది. ఇప్పుడు బుధుడు కూడా నీచలో ఉన్నాడు కాబట్టి ఆ బుధ భగవానుడు కూడా మంచి శుభదృష్టితో ఉంటాడు. అంటే మనకి ఎవరితో మాట్లాడినప్పుడు కూడా మనకే హైక్ వచ్చేలాగా, మన మాటలు అందరూ వినేలాగా ఉంటున్నారు. అలానే రాజకీయ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీలుగా ప్రజలతో పని ఉండి మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరకతగా ఉండేటువంటి వినాయక స్వామి వారిని తీసుకొచ్చుకొని పూజించుకున్నట్టయితే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి ఒకటే కాదు, వీరికి ధనధాన్యాలు ఒకటే కాదు, వీరికి ఆరోగ్యం కూడా కుదిరి పడుతుంది, డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. వీరందరిలో ఉన్న పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ వస్తాయి. కాబట్టి వీరు ఇలాంటి మర్కత గణపతిని కనుక తీసుకొచ్చుకొని పూజించుకోవాలి. అలానే ఈ యొక్క 5వ రోజు కానీ 7వ రోజు కానీ ఈ గణపతి స్వామి వారికి ఉండరాళ్లతో పాటు పానకము, వడపప్పు, కొబ్బరి ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టాలి. లేదా చక్కెర పొంగలి ఇవి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టారనుకోండి, ఇక వీరికి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా ఆ స్వామి చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మద్యం తాగడం కానీ మాంసం తినడం కానీ ఈ నవరాత్రుల్లో మిథున రాశి వారైతే కనుక ఖచ్చితంగా చేయకూడదు. కాబట్టి పవిత్రంగా పూజించుకోవాలి, పవిత్రంగా నిమజ్జనం చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక మనం అనుకున్నట్టయితే ఖచ్చితంగా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. పెళ్లి కానిటువంటి వారు అంటే ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు కూడా కొంతమేర తగ్గుతాయి. ఎప్పుడు ఈ మరకత లింగాన్ని పూజించుకోవడం ద్వారా, మరకత ఆ వినాయక స్వామిని పూజించుకోవడం ద్వారా. ఇకపోతే చాలా మంది అనుకుంటారు, గురుగారు మీరు ఇంత గొప్పగా చెప్పున్నారు, చాలా అద్భుతంగా ఉంది వింటుంటే, కానీ మా జాతకంలోనే ఎందుకు పేరు బలంగా కానీ, నక్షత్ర ప్రకారం కానీ, గోచార ప్రకారంగా కానీ, దశల ప్రకారం కానీ, అంతర్దశ ప్రకారం కానీ ఎన్నో రకాలుగా మేము పుట్టిన దగ్గర నుంచి తిరగని గుడి లేదు, వెళ్ళని మెట్టు లేదు, తెలియని స్వామి లేడు, చెయ్యని పూజ లేదు, కానీ మా బతుకులు ఎందుకు నాయన ఇలా ఉన్నాయంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనకి చేయకపోయినా మన పేరెంట్స్కి ఎవరైనా చేసి ఉంటే అప్పులు ఆస్తులు ఎలా అయితే పిల్లలకి ఇస్తారో వారి పైన జరిగినటువంటి చాతబడి, హిప్నటిజం, బాగల్ముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వారికి తనంతరము పిల్లలకు కూడా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ పాపం తెలియదండి, నేను పుట్టిన కాంచి విదేశాల్లో ఉన్నాను, నాకెవరండి చేస్తారంటారు చాలా మంది. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కనుక మన పేరెంట్స్కి జరగడం ఒకటే కాదండి, మన తాత వాళ్ళకి కానీ, మన ముత్తాత వాళ్ళకి కానీ, మన వంశంలో ఎవరికైనా ఇబ్బంది అయ్యింది, స్త్రీ దోషం ఉంది, ఆ దోషాలతో వారు ఇబ్బంది పడ్డారని ఎక్కడైనా తెలిసి ఉన్నా కూడా ఆ ద్వారా వాళ్ళ పిల్లలకి కూడా వస్తూ ఉంటుంది. ఎందుకండి పుట్ట పాములు కానీ, ఇంట్లో పాములు ఉంటాయి కదా, పాములు చంపినా, వేప చెట్టు నరికినా, అలానే కొన్ని చెట్లు ఉంటాయి, రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ వేలగాని వేళలో ఏలేల పెడితే అలా నరికేస్తాం అనుకోండి, ఆ పాపం కర్మం మనతో పాటు కాదు మన పిల్లలు కూడా బిద్ది. జాతకం బాగున్నా కూడా పెళ్లిళ్ళు అవ్వవు, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. తెల్లపొడ వస్తూ ఉంటుంది చాలా మందికి. తెల్లపొడ ఎలా వస్తుంది తెలుసా అండి? యాప చెట్టు నరకటం వల్ల వస్తుంది. ఇంట్లో రావి చెట్టు, యాప చెట్టు కలిసి ఉన్నాయి అనుకోండి, ఆ రెండు నరికేయండి, ఖచ్చితంగా తెల్లపొడ వస్తూ ఉంటుంది మన బాడీలో. మనకి అర్జున అంటారు అన్నమాట. అర్జున అంటే మన హార్ట్ అర్జున అంటాం. మన హార్ట్ ప్రాబ్లం వచ్చి ఎవరికైనా లంగ్స్ పాడైపోయి, స్ట్రెంత్ పాడైపోయేసి వారికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆస్మా లాంటిది వస్తూ ఉంటుంది, గమనించారా? మన తోటలో కానీ మన పెరట్లో కానీ మామిడి చెట్టు నరికేసాం అనుకోండి, ఏలగాని వేళ పూజ చేయకుండా ఏం చేయకుండా తోటలో వేసేది వేరు, మన ఇళ్లలో వేసుకొని నరికేసాం అనుకోండి మనకి ఈ హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలానే ఇంట్లో సుతులు లేకుండా అందరినీ బయటికి పొమ్మని చెప్పేసి అని ఇంట్లో పాడుపడిపోతూ ఉంటారు. ఆ ఇంట్లో ఎంత చేసినా ఎదగకుండా ఉంటారు, వేరే వాళ్ళని చేతులు పెడతా ఉంటారు, వాళ్ళు వచ్చి అప్పులు బాధపడతా ఉంటారు. ఇంట్లో జామ చెట్టు నరికేస్తే వస్తూ ఉంటది. చూసారా, మనం ఎవరినో పాపం చేశారో ఎవరో వచ్చి చేయడం కాదు, మనకే తెలియకుండా చేసేటువంటి కొన్ని పనుల వలన కూడా మనకు ఆ కర్మలు ఎంటబడతా ఉంటాయి. ఇంట్లో తెలిసి తెలియక పామును చంపడమా, అక్కడ నా పొలాల గట్ట పామును చంపడం అయితే కాలసర్పదోషం వస్తూ ఉంటుంది. మన బాడీలో తెలియకుండా మచ్చలు పడతా ఉంటాయి. మొంగు అంటారు, మీకు ఐడియా ఉందా? మొంగు కాలసర్పదోషం ఉన్నా కూడా మొంగు వస్తూ ఉంటుంది ఒక్కోళ్ళకి. మరి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కదా, కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనకి ఏ పని ముందుకెళ్ళదు. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. మనకు వచ్చే ప్రతి సమస్యకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణానికి పరిష్కార మార్గం కావాలంటే ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించాలి. ఎక్కడో దరిద్రమైనటువంటి వ్యవస్థ దగ్గరకో లేదా గంగిరెద్దుల్లా అడిగేటువంటి గురువు వ్యవస్థ దగ్గరకు కాదు. నిజంగా గురువులు ఉన్నారు, వారు మీకు మంచి చేశారు అంటే నేను కూడా నా తరపు నుంచి కూడా వాళ్ళకి నమస్కారం చెప్తా. లేదు కాదు కూడదు అంటే కనుక చివరిగా సురేష్ గారి దగ్గర రావాల్సిందే ఖచ్చితంగా అందరికీ. వస్తే వారి సమస్య ఏముందో ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈరోజు మన దగ్గర మంత్రము, తంత్రము, యంత్రము, యాగము, యజ్ఞము, హోమము, వాటితో పాటు అగ్నిహోత్రము, వారికి సమస్య పరిష్కారం అవ్వాలి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా కాబట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబ్బులు తీసుకోం, కానీ పని మాత్రం చేస్తాం. ఖచ్చితంగా వారికి చేసేటువంటి విధానం ఖచ్చితంగా ఉంటుంది, చేసే తీరతాం. పని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం, మరి వచ్చేదానికి వాళ్ళ దగ్గర ధైర్యం ఉంచి రావాలి. అలానే మరొక విషయం, ఈ రోజున భార్యాభర్తలండి
ఎంతోమంది ఈ చిన్న చిన్న విషయాలకు కూడా కూరలో ఉప్పు చారలేదని, అలానే బట్టలు ఉతకలేదని, చిన్న చిన్న విషయాలు కూడా ఎదురు రాలేదని, ఇలా విడిపోయేటువంటి వ్యవస్థ ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. సినిమా తీసుకెళ్లేదని, ఎన్నో రకాల సమస్యలతో అదొక వంకలుగా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? భార్యాభర్తల బంధం ఎంతోమంది దీవిచ్చి స్వర్గలోకలు నిర్ణయించబడుతున్నాయి అంటారు సంబంధాలు. మరి ఏమైతుంది ఈ రోజున? 1కి 4 సంబంధాలు కుదిరిస్తున్నారా? మరి ఎక్కడ కుదురుతున్నాయి సంబంధాలు? 4 పెళ్లిళ్ళు అయిన తర్వాత 3 పెళ్లిళ్ళు అయిన తర్వాత మరి 3 పెళ్లిళ్ళు స్వర్గలోకలు కుదిరిచ్చారా? మన దరిద్రం అది. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. ఎక్కడ మనం లోపం పడుతున్నాం, ఎక్కడ మనం తాపం పడుతున్నాం, ఎక్కడ మనకి అడుగంటిపోతున్నాం, ఎక్కడ మనకు ముందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా గ్రహించుకుంటే చిన్న చిన్న లోపాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ లోపాల పరిహారాలు మన దగ్గర దొరకపోవచ్చు, కానీ సురేష్ గారి దగ్గర ఖచ్చితంగా దొరుకుతాయి. కాబట్టి సంప్రదిస్తే వారికి ఉన్న సమస్య పరిష్కారం చూపించవచ్చు. మరొక విషయం, వారికి షరతులు వర్తించబడును ఒక నియమంతో, షరతులు వర్తించబడును అనే ఒక నియమంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఒక మనిషి కోటీశ్వరుడయ్యేలాగా మనం ఒకటి తీసుకొస్తున్నాం, ప్రణాళిక చేస్తున్నాం. ఆ ప్రణాళికలో భాగంగా ఎవరికైనా సరే నిజంగానే సమస్య ఉంది అంటే కనుక వారి పేరుని నమోదు చేసుకుంటే మన టీం వచ్చి వారిని చెక్ చేసి నిజంగానే వారికి సమస్య ఉంది అంటే గనక వారిని ఒక రోజులో కోటీశ్వరం చేసేటువంటి పూచీకత్తులు పూర్తిగా మన వంతుగా తీసుకుంటున్నాము. ఇందులో ఏ పార్టీ కానీ ఏ పరపతి కానీ ఏదీ లేదు. స్వయంగా మనం ఇచ్చేదానికైతే ఉంది కాబట్టి దానికైనా సరే వారి పేరుని నమోదు చేసుకోవచ్చు. ఇందులో ఒక పల్లవాడున్నాడా, 6 సంవత్సరాల బాలుడికైనా 60 సంవత్సరాల వృద్ధుడికైనా సరే వర్తిస్తారు. కాకపోతే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి వారికి. దాంతో పాటు ఏదైనా పరిహారాలు చేసుకోవాలంటే కనుక ఎలానా వినాయక చవితి ఉంది. ఈ వినాయక చవితికి కనుక పెసర గుగ్గిళ్ళు, ఇది 5వ రోజు 7వ రోజు చేయాలి. పెసలు నానపోసి గుడాలు వండేసి వాటిలో తాలింపు వేసి బెల్లం కలిపేసి స్వామివారికి నైవేద్యం పెడితే కనుక ఇంకా చూడండి, ఆర్థిక స్థితిగతులే కాదు వారిలో ఆరోగ్య సమస్యలు కూడా నెరవేరుతాయి. ఇకపోతే మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉన్నాయి. మనల్ని కలవలేనటువంటి పక్షాన వారు సంప్రదించగలిగితే కనుక ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి తంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రంలో చేసి ఉంటాయి. కాబట్టి వారి చెంతకై చేర్చేటువంటి సదుపాయం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఇటీవల పెట్రోల్ రేటు పెరుగుతూ ఉన్నాయి, దొరకట్లేదు. కానీ ఎద్దుల బండి మీద సరే వారి చెంతకి చేర్చే సదుపాయం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా కావాలంటే కూడా సంప్రదించండి. సురేష్ గారిని సంప్రదిస్తే మరొకరిని సంప్రదించే అవసరం ఉండదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దాదాపు 50 లక్షల మంది మేలు పొంది ఉన్నారు ఈ రోజుకి. కాబట్టి ఇంకెవరైనా కూడా సంప్రదించవచ్చు. దీంట్లో పేద బిక్కి ఉన్నారా? కాదు, నేను పేదలకి గురువుని. కాబట్టి ఎవరైనా కాదే, సమస్య ఉందా ఖచ్చితంగా సంప్రదించవలసిందే. సెప్టెంబర్ నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ప్లస్లు మైనస్లు ఎలా ఉండబోతున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు ఉండాలి? గుడ్ న్యూస్లు అంటే వీళ్ళకి ఏం చెప్తారు ఈ నెల ప్రత్యేకంగా? కర్కాటక రాశి సెప్టెంబర్ మాసం ఎంత బాగుందో వినడానికి కూడా కదా, చెవులు వినసొంపుగా ఉన్నాయి. కర్కాటక రాశి అనగానే ఇక ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా కర్కాటక రాశి వారి గురించి కొన్ని ముందు అశుభాలు చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలోనే సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఒకటి ఏర్పడింది. దీని ద్వారా కొంతమేర అశుభంగానే ఉంటుంది వీరికి. జాబు పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, మోసపోవటం కావచ్చు, ఎదుటి వాళ్ళ నుంచి మందలించడం, మాట పడటం, ఎన్నో రకాల విపత్తులు రావడం అనేది వీరి రాశిలో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈ మాసంలో. ఇదొకటి. ఆరోగ్య సమస్యలు వీరికి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, సహకరించిపోవటం, అనేజీ. వీళ్ళకి ఏంటంటే వీరికి ఇరిటేషన్, కోపము, చిరాకు, ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నావే అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఇవైతే ఈ మాసం సెప్టెంబర్ మాసంలో బాగా కనిపిస్తా ఉన్నాయి వీరిలోను. చూడండి, ఎవరు కూడా చూస్తే పలకరిస్తారు, రఫ్గా ఉంటారు. కర్కాటక రాశులను పలకరేయండి, చాలా రఫ్గా ఉంటారు. పక్క వెళ్ళిపోతారా మాట్లాడదాం అనే టైప్లో చిరకరించుకుంటుంటారు. ఎందుకంటే వారు అన్ని రకాల చూసారు, ఇరిటేషన్ వచ్చేసింది వాళ్ళకి. ఇక ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, ఏ దేవుని మొక్కలు అర్థం కావట్లేదు, మొక్కని దేవుళ్ళు అందరికీ మొక్కినారు, ఇక అయినా ముందుకు రావట్లేదు. ఏం చేస్తారు పాపం? అదే పరిస్థితుంది. ఇక దీంతో తగ్గట్టుగా మూలిగనైతే తాటిగా పడింది అంటారు. దీనికి ఏమంటారంటే తాటి చెట్టు కింద కూర్చొని తాటిగా పడి కేతకాయ పడిద్దా? తాటికాయ పడిద్ది కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక ఈ మీనరాశిలో సంచరించేటువంటి శని భగవానుడు ఈయన ఉండి ఏం చేశాడు, మొన్న జూలై 27వ తారీఖున
కొంచెం వెనక్కి వెళ్దామని చెప్పేసి అని ఒక పాదం వెనక్కి వచ్చేసాడు. ఇది ఒక్కడి దృష్టిలో ఉండేటువంటి శని. ఇక మన మాధ్యమంలో మన గురువులందరూ కూడా ఏకధాటిగా మనకి మాట్లాడుతూనే ఉన్నారు దీని గురించి. మరి కర్కాటక రాశి వాళ్ళని దీన్ని చూసుకున్నట్టు కనుక ఆ ఒక ఇబ్బంది కూడా వీరుకుంటుంది. ఓన్లీ ఈ రెండే కదా సమస్యలు. నవగ్రహాల చుట్టూ తిరిగేద్దాం, కొంచెం నవధాన్యాలు తీసుకెళ్లి ఆ శనీశ్వరుడి మీద పోసేస్తే కొంచెం మన మీద దయజలుస్తాడు అనుకుంటారా? పక్కనే బుధుడు, ఈయన ఏం చేశాడు? నీచునకి వెళ్ళిపోయినాడు. బుధుడు నీచునకి వెళ్ళిపోయాడు. శుక్రుడేమో స్వస్థానంకి వెళ్ళాడు. స్వస్థానంలో శుక్రుడికి ఎవరిని పడించుకోడు. ఒక్క తులారాశి వాళ్ళని తప్పితే ఎవ్వరి వంక చోటికి ఆయన ఇప్పట్లో. ఇప్పుడు మనకి సెప్టెంబరు 29వ తారీఖు వరకు కూడా ఇంకెడు పక్క చూసేలా లేడు ఆయన. మరి కర్కాటక రాశి పరిస్థితి ఏంది? కళత్ర దోషం అంటే ఇంకోటి ఏమైతుంది? భార్య భర్త మధ్య తగాదా. కళత్ర దోషం అంటే ఏంది? పెళ్ళి అవ్వదు. పెళ్ళైందా? తగాదాలు. ఎట్లాంటి తగాదాలు తెలుసా? పాలు సరిగ్గా టైంకి తీసుకురాలా, పాలు పగిలిపోయినాయి, లేకపోతే బెల్లం ఇంట్లో అయిపోయింది నిండుకుండింది, లేకపోతే నన్ను సినిమా తీసుకెళ్ళావని సినిమా తీసుకెళ్ళలేదు, శారీ చిరిగిపోయింది తీసుకొస్తానన్నావు. చిన్న చిన్న విషయాలు ఏమి లేని దానికి ఊరికనే గొడవలు. పోతూ పోతూ ఉంటే కాళ్ళు ముళ్ళిరుగుతుంది అనమాట. అంటే ఏమి లేని దానికి పెద్దగా కనిపిస్తా ఉంటాయి అనమాట. అంటే ఎట్లా ఉంటాయి అనమాట. కాబట్టి ఇలాంటి చిరాకులు బురాకులకి ఎవరికైనా కామన్ గా ఉంటుంది. చెవిలో జోరీగా ఉంటుంది, చెప్పులో రాయి ఉంటుంది. ఇలాగా అంటే పద్యం ఒకటి ఉంటుంది, చెవిలో జోరీగా చెప్పులో రాయి అని చెప్పేసి అని పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని తగ్గట్టుగానే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉంటారన్నమాట. అలానే విదేశాలకు అనుకొని మోసపోతారబ్బా. డబ్బులు ఎదుటి వారికి ఇచ్చి మోసపోవడం జరుగుతూ ఉంది. వ్యాపారం అని చెప్పి డబ్బులు పెట్టుబడి పెడతారు. ఆ కంపెనీలు దివాళీ తట్టమా, ఐపీ పెట్టడమా చేస్తాయి. దాని ద్వారా కొంతమంది కర్కాటక రాశి వారు కొంచెం మోసపోయినటువంటి సందర్భం ఉంది. దీంతో పాటు గురుగారు, సింహరాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? ఏమైనా బ్యాడ్ న్యూస్లు ఏమైనా ఉన్నాయా? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల వాళ్ళకి విశేషం కలిసి వస్తుంది? ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి. సింహరాశి చూస్తుంటేనే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు మనకి పలకండి, సింహం అని పలకండి ఎలా ఉంటుందంటే మనకి ఆ ఒక ఓడిన నాభిలో నుంచి వస్తుంది. మనకి గొంతులో నుంచో లేకపోతే నోట్లో నుంచో గొంతు ఇట్లా కాదు, అది నాభిలో నుంచి వచ్చింది. సింహం అనగానే ఎదుటి వారు ఎవరైనా అంటే కూడా ఆ ఒక వైబ్రేషన్ అనేది విన్నవారికి భయం కలుగుతుంది. కానీ వీరు మాత్రం చాలా మంచి వ్యక్తులు, చాలా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు, చాలా ఆరాధ్యమైనటువంటి వ్యక్తులు. అందులో సింహరాశి అనగానే అందరినీ ఆకట్టుకునేటువంటి తత్వం, అంత గొప్ప వ్యక్తులు అనమాట. అలాంటి వారిపైన నవగ్రహాలు జుజుబి. నవగ్రహాలు సైతం ఏమి వీళ్ళు మొండోళ్ళు, మూర్ఖులు. పని చేయాలంటే నవగ్రహాలు కాదు కదా, చెప్పులు ఉన్నాయా లేవా, తిన్నామా లేదా, ఇవన్నీ కాదు. మొండిగా మూర్ఖంగా చేసుకుని వెళ్ళిపోతారు. అదే వీళ్ళ రహస్యం, అదే వీళ్ళ సీక్రెట్. ఈరోజు బయట పెట్టేశాం మనం. సింహరాశి వాళ్ళ సీక్రెట్ బయట పెట్టేశాం. ఎందుకంటే కనుక మోసం చేయరు, అబద్ధం ఆడరు, మేనేజ్ చేయరు, అలా అని చెప్పేసి ఆశపడరు. వారికి వచ్చిన రూపాయి మాత్రం వదలరు. వాళ్ళ దగ్గర ఉన్న నియమం ఏంటి తెలుసా? వాళ్ళకి రావాల్సిన రూపాయే ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ పని కూడా అలానే చేస్తారు. అది వాళ్ళ దగ్గర మంచి తత్వం. అలాంటి వాళ్ళు కలియుగంలో ఉన్నారా అంటే ఖచ్చితంగా సింహరాశి వాళ్ళ రూపంలో ఉన్నారని చెప్పవచ్చు. మన ఇళ్లలో అలాంటి సింహరాశి వాళ్ళు ఉంటే మన ఇల్లు ఆలోచించుకోవడం అవసరం లేదు. ఇక ఆ ఇంటికి పొరుగు, ప్రఖ్యత, హోదా, డబ్బు, పలుకుబడి వాడితో ఇంకా స్థాయిగా నిలబడుతుంది. మరి అలాంటి వాళ్ళు మన ఇళ్లలో ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు. వాళ్ళ నుంచి ఆ కుటుంబం కూడా పుట్టినింటైనా మెట్టినింటైనా పేరు ప్రఖ్యాత బాగా వస్తుంది. ఎంతవరకు నమ్ముతారు మీరు? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే మనకి అరుంధతి ఒక మూవీ ఉంటుంది. దాంట్లో నేను మరణించి 3వ తరంలో నేను వస్తానని చెప్తా చూసారా? సింహరాశిలో మన ఇంట్లో పుట్టారంటే కనుక మన పూర్వీకులు పుట్టారని మనం గ్రహించుకోవాలి. ఖచ్చితంగా అన్నది మన పూర్వీకులు మన మీద దయా దాక్షణ్యాలు ఉంటే, మన మీద ప్రేమ అభిమానాలు ఉంటే సింహరాశి రూపంలో మన ఇంట్లో పుడుతూ ఉంటారు. ఎవరైనా మన ఇంట్లో సింహరాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కన్నీళ్లు పెట్టనీయకండి. మోపిల్లైనా ఆడపిల్లైనా సరే కన్నీళ్ళు పెట్టనీయొద్దు. ఏదో తెలిసింది లేకుండా తప్పులు చేశారనుకోండి, సరిదిద్దండి. కన్నీళ్ళు పెట్టనిస్తే మన పూర్వీకులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పూర్వీకుల రూపంలో ఉంటారు. కాబట్టి వారు మనకి ఆరాధ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. దీంతోపాటు సింహరాశి వాళ్ళ చేతి నుంచి ఏదైనా తీసుకున్నా కూడా మనకు బాగా కలిసి వస్తుందండి, బ్రహ్మాండం కలిసి వస్తుంది. మరి అలాంటి సింహరాశి వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి కొన్ని రకాల ఒడిదుడుకులు ఉంటాయండి. జాబుల వెసులుబాట్లు, కొత్త రకమైన జాబులు రావడం, అది తెలిసి తెలియకుండా ఉండడం, బయట పైన ఉన్నటువంటి సార్ వాళ్ళ చేత, పైన ఉన్నటువంటి హెచ్ఆర్ చేత, పైన ఉన్నటువంటి స్థాయి వాళ్ళ చేత కొన్ని మాటలు పడటం, ఎంత చేసినా కూడా ముందుకు వెళ్ళలేనటువంటి జీవితంగా ఉండడం, ఇవన్నీ కూడా కొనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే నరదృష్టి, నరకోశం ఉంది. వారిపైన పితృదోష కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా తీర్చుకుంటే
కొంతమేర పోతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం భాద్రపద మాసాల్లో కనుక ఏదైనా అవకాశం ఉంటే కనుక ఎక్కడైనా సమీపంలో నది, వాగు, ఏరు, సెలేరుకుంట, కాలువలు, సముద్రాలు ఏమైనా ఉంటే కనుక, కోనేరు లాంటివి ఉంటే కనుక, బ్రహ్మగుండాలు లాంటివి ఉంటే కనుక అక్కడ వీరు తర్పణం నువ్వులు తీసుకెళ్లి ఆ పెద్దలకి తర్పణం చేసుకుంటే కనుక ఏ వారం వారము, తిథి, నక్షత్రం ఏం అవసరం లేదు. ఎట్లా శ్రావణ భాద్రపద మాసాలు కాబట్టి చేయొచ్చు. ఖచ్చితంగా స్నానం చేసి అక్కడ ఉండేటువంటి వారి చేతన తర్పణం అంటారు ఆ కార్యక్రమం పెద్దలు చేసినట్టు కనుక వీరిపైన పితృదోషాలు తగ్గుతాయి ముందు. అప్పుడు ఆర్థికంగా స్థిరపడతారు, అలానే ఆరోగ్యంగా బాగుంటారు. ఎంత కంపెనీనైనా సరే, చిన్నపాటిగా కంపెనీ ఉంది, దాన్ని స్టార్ట్అప్ కంపెనీ నుంచి హై లెవెల్లో తీసుకెళ్ళగలుగుతారు. ఎక్కడైనా మనకి కంపెనీలు కానీ, ఇండస్ట్రీలు కానీ ఏదైనా లాస్ అవుతుంది అనుకోండి, మన పరిసరాల్లో ఎవరైనా సింహరాశి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ చేతిలో పెట్టేయచ్చు. అదృశ్యాలను తెలుసా అని వాళ్ళ చేతులు పెట్టిన తర్వాత ఇక డెవలప్ చెప్తే ఇంకేం చూడలేం మనం. డెవలప్ ఒకటే ఉంటుంది. ఆ డెవలప్ ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. ఇక ప్రపంచ స్థాయికి వెళ్ళొచ్చు. అంత మంచి నేతృత్వం, అంత మంచి గుణగణాలు, అంత మంచి మార్కెటింగ్ రంగాలు, అంత బాగా ఆర్గనైజ్ చేయగలుగుతారు వాళ్ళు. కన్యా రాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ప్లస్లు మైనస్లు తెలియజేయండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? అలా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి. కన్యా రాశి వారికి ప్రజెంట్ ఎలా ఉందో తెలుసా అండి? ఒక పక్కన నుయ్యి, మరో పక్కన గొయ్యి, ఎలా అయితే అంటారో అదే రకంగా ఇంట్లో ఇళ్లలో ఇంటూ పీరాలు. ఇది ఎలా ఉంది? కొంచెం కొత్తగా ఉందా? ఏంటబ్బా ఏమైంది గురువు గారికి ఇంట్లో మాట్లాడుతున్నారు కన్యా రాశి గురించి అనుకుంటున్నారా? ఏంటంటే అదృష్టం ఎలా ఉండాలంటే అలా ఉండాలన్నమాట. కలిసి రావాలంటే అలా కలిసి రావాలి అనుకునే విధంగా ఉండాలి కదా. మరి కన్యా రాశి వారికి అధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అండి? ఇప్పుడు కన్యా రాశిలో ఉన్నాడు. మరి పోని రెండో స్థానంలో ఎవరున్నారంటే రెండో స్థానానికి అధిపతి శుక్రుడు తులారాశికి. ఆయన ఎక్కడ ఉన్నాడంటే తులారాశిలో ఉన్నాడు. చూడండి, స్వస్థానంలో గ్రహాలు వాటిలో వెదజల్లుతూ ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఏదైనా ఈ ఇటీవల మారినటువంటి శని భగవాన్ అశుభ దృష్టి ఉంది. ఇక నీచలో ఉన్న బుధుడు, కొన్ని రాసుల వారికి నీచలో బుధుడు ఉన్నాడు. నీచలో బుధుడు ఉన్న కొన్ని రాసుల వారికి. అలానే రవి భగవానుడు, ఈయన కూడా ఏం చేస్తాడు తెలుసా? సెప్టెంబర్ 14వ తారీఖు ఎక్కడ ఉంటుంది తెలుసా? కన్యా రాశిలో ఉంటాడు. కాకపోతే బుధ భగవానుడు యొక్క కొంచెం తగ్గుతుంది అనుకోండి కన్యా రాశి వారికి. అయితే వీరికి ఒక కొన్ని మంచి, కొన్ని చెడు, అంటే మిశ్రమ ఫలితాలను సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా 14వ తారీఖు వరకు చక్రం తిప్పొచ్చండోయ్. ఈ బుధుడు 14వ తారీఖు నుంచి కొంచెం నీచంలోకి వెళ్తున్నాడు. మనకి రవి భగవానుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడు ఈ నెల చివరాఖరి వరకు కూడా ఈ 15 రోజుల పాటు 14 నుంచి 29 వరకు కూడా కొంచెం నీచంలో ఉంటాడు. ఈ నీచంలో ఉన్నప్పుడు ఏమవుద్దండి కనుక ఎక్కడైనా ఎవరితో మాట్లాడాం అనుకోండి, కొట్లాట్లు వస్తాయి, ఖచ్చితంగా గొడవలు అవుతాయి, కోర్టు వరకు వెళ్ళే విషయాలు ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా బే అనాలి, అంతేగాని ఎక్కువ మాట్లాడకూడదు మనం. ఎందుకంటే నీచులో ఉన్నటువంటి మనకి బుధుడు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందులోనూ కన్యా రాశి వాళ్ళకి బుధుడు అధిపతి. 2 విధాలు కూడా నష్టపోతూ ఉంటారు. మరొకటి ఉంది, ఎవరైనా తెలియని వ్యక్తులు మన దగ్గరికి వచ్చి అన్నా దానిలో ఇన్వెస్ట్ చేయండి అన్నా, దీనిలో ఇన్వెస్ట్ పెట్టన్నా అంటే పెట్టారా పెట్టినట్టే ఉంటుంది, ఇక డబ్బులు రావు. కాబట్టి ఎవరికి అప్పు ఇవ్వకండి. అప్పు ఇచ్చారా ఇబ్బంది పడతారు, సహాయం చేయండి, అడగండి. మళ్ళీ ఎవరితో గొడవ పడ్డారా ఇబ్బంది పడేది ఎవరు? కన్యా రాశి వాళ్ళే. స్త్రీలైనా పురుషులైనా సరే ఇద్దరు ఇబ్బంది పడతారు. మరో విషయం ఉంది, భార్య భర్తలైనా సరే కొట్లాడుకోకూడదు, బాగా అక్క చెల్లెలైనా సరే కొట్లాడకూడదు. కొట్లాడుకున్నారా ఇబ్బంది పడతారు. కన్యా రాశి వాళ్ళు ఇబ్బంది పడతారు. చివరికి మారపడాల్సి వస్తుంది, భంగపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, రోడ్డు వెంపడాల్సి వస్తుంది. కాబట్టి ఆస్తులు తగాదలైనా, అన్నదమ్ములు భాగాలైనా, భార్య భర్త తగాదైనా, కోర్టు వరకు విషయాలైనా సరే నెమ్మదిగా మొలకంప మీద మనం తువాలు ఎట్లా లాక్కుంటామో చిన్నగా, అదే విధంగా నెమ్మదిగా సామరస్యంగా లాక్కోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఇకపోతే తర్వాత వీరికి ఏంటంటే సెప్టెంబర్ 14వ తారీఖు వరకు ఎక్కడికి వెళ్ళకండి. దానికి నిలేదనుకో ఎవడన్నా వచ్చేసి లాగేసి పెట్టేసి తాళిగట్టి సెలిపోమని చెప్తారు. అదృష్టం. పెళ్లి కాని వారికి కన్యా రాశి ఉన్నారనుకోండి, వాటికి వీధుల్లోకి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యా మా అమ్మాయి పెళ్లి చేసుకొని చెప్పేసి పెళ్లి తాళి కట్టేసి పంపించేస్తారు. అంటే ఇన్నాళ్ళు పెళ్లి కోసం చూస్తారు కదా, మరి పెళ్లి అయితే వద్దంటారు. పెళ్లి కావాలనుకున్న వారు కన్యా రాశి ఉంటే ఈ 10 రోజుల్లో క్షణంగా పెళ్లి అవుతాయండి. ఈ సంవత్సరంలో ఎందుకు అర్థం కాదు కానీ ఈ బుధుడు శుక్రుడు మంచి సానుకూలంగా ఉండేసి కన్యా రాశి వైపున ఎట్టున్నారంటే, అరే నువ్వు ఎంజాయ్ చేస్తావా, నువ్వు సుఖంగా ఉంటావా, లేదని చెప్పి పెళ్లి చేసేస్తున్నారు. కాబట్టి ఈ సెప్టెంబర్ 10వ తారీఖు లోపున ఎన్ని లక్షల పెళ్లిళ్ళు అవుతాయో తెలియదు కన్యా రాశి వాళ్ళకైతే. కాకపోతే ఎక్కడైనా పురుగు పుట్టున్నా, ఎక్కడైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నా కూడా అందరూ ఏకదాటిగా పెళ్లిళ్ళు అయిపోతాయి కన్యా రాశి వాళ్ళకి. నెక్స్ట్ ఏం దొరకలేదు. కన్యా రాశి వాళ్ళు బ్యాచులర్గా ఉండడం కష్టం అనే విధంగా ఉన్నారు. కాబట్టి అదృష్టం అది.
వీరికి మరొకటి కలిసి వస్తుందండి. పూర్వీకుల ఆస్తులు కానీ 14 తారీఖు లోపు, ఏది సెప్టెంబర్ 14 లోపు పూర్వీకుల ఆస్తులు కానీ, పంట భూములు పండించే పొలాలు కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా పాస్ట్లో స్థలాలు, ఇళ్ళు, ఫ్లాట్స్ ఎక్కడైనా తీసుకొని ఉండి అవి లిటిగేషన్లో ఉన్నాయి అయితే కనుక వాటి నుంచి వైతొలగి వీరి వైపు వచ్చేలా కనబడుతుంది. అలానే మనకి కన్యా రాశి వాళ్ళకి బుధుడు 14 తారీఖు నుంచి నీచంలోకి రావడం. ఎందుకంటే ఎక్కడైతే రవి భగవానుడు ఉంటాడో ఆ గ్రహం అనేది రవి తప్ప వేరే గ్రహాలు ఏమున్నా సరే అవి నీచంలోకి వెళ్తూ ఉంటాయి అనమాట. ఎంత పవర్ ఉన్నప్పటికీ ఆ గ్రహాల యొక్క స్థాయి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ బుధుడు నీచంలోకి వెళ్ళే లోపు ఏదైనా కార్యక్రమాలు ఉన్నా, కోర్టు విషయాలు ఉన్నా, ఆస్తి తగాదాలు ఉన్నా కూడా కొంతమేర సెట్ చేసుకొని 14 తారీఖు తర్వాత అక్టోబర్ 14 వరకు కొంచెం నెమ్మదిగా ఉంటే మాత్రం మళ్ళీ కూడా అన్ని రకాలుగా కూడా హైలో లెవెల్లోకి వచ్చేలా కనపడుతుంది. అలానే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. వీటితో పాటు కాకుండా మరి ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి, కన్యారాశి వారికి పెళ్లిళ్ళు అవబోతున్నాయి. అదొక విచిత్రం ఏముందిలే అండి, ఎవరైనా పెళ్లి చేసుకోవాలి కదా, అందులో కన్యారాశులు ప్రత్యేకంగా ఉంది. అయితే గ్రహాలని సానుకూల పడటం మామూలు విషయం కాదు. మామూలుగా కన్యారాశులు పెళ్లి కావాలంటే నిజంగా స్వర్గలోకం నిర్ణయిస్తారా అనుకునే విధంగా వీళ్ళకి అంత మొత్తాన నచ్చారా అంటే మాత్రం వదలరు. కాబట్టి మంచి జాతకం ఉన్న వాళ్ళు పెళ్లి అయిన తర్వాత కలిసి వస్తున్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలానే ఈ కన్యా రాశి వారికి మరొకటి ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా వ్యాపారం చేస్తూ నష్టపోయి వదిలేసి వచ్చారా, మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ బాగుంటుంది. ఎక్కడైనా ఏదైనా కొన్ని అనవసరంగా కొన్నామే, లాస్ అయిపోయాం అనుకుంటున్నారా, అవి కూడా లాభం పొందుతాయి, మంచి రేట్ వచ్చేస్తాయి. మరి అది కూడా అదృష్టమే. మరి ఇంట్లో వాళ్ళు ఇప్పటివరకు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా? ఇప్పుడు మీ విలువ తెలుస్తోంది అందరికీ. కాబట్టి అది కూడా ఒక మంచిదే. ఎవరైనా ఎక్కడైనా మీ మీద కాంట్రవర్సీ చేయటం కానీ, ఎవరైనా ఎక్కడ మాట అనడం కానీ జరిగిందా, వాళ్ళు కూడా అర్థమైపోతూ ఉంటారు. బ్రౌన్ శనగలు ఉంటాయి. ఈ బ్రౌన్ శనగలు, దాంతోపాటు బఠానీలు, దానితో పాటు నల్ల మినుములు, ఇవి కూడా గుడాలు ఉండొచ్చు. నల్ల మినుములు 8వ రోజు, స్వామివారికి 8వ నవరాత్రి రోజున నల్ల మినుములు కూడా గుడాలుగా వండేసి, లేదా నల్ల మినుములతో నానబెట్టి, మినపప్పు ఉంటాయి కదా అవి నానబెట్టి గారెలు ఉంటాయి కదా, ఆ గారెలు వండేసి స్వామివారికి నైవేద్యించాలి 8వ రోజున. ఇలా చేస్తే కనుక శని భగవాన్ అశుభ దృష్టి కాదు, బుధ భగవాన్ అశుభ దృష్టి కాదు, రవి భగవాన్ అశుభ దృష్టి కాదు, అందరి యొక్క అశుభ దృష్టి తొలగిపోయి గ్రహరీత్య దోషాలన్నీ తొలగిపోయేసి వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు అన్నీ కూడా ఒక మోస్తారుగా శుభసేనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సెప్టెంబర్ మాసం కన్యారాశి వాళ్ళదేనా అనుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక ఈ కన్యారాశి వాళ్ళు జాబుల పరంగా కానీ, జాబులు వెసులుబాటు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, స్థల మార్పిడి కానీ అయితే మాత్రం ఖచ్చితంగా కనబడతా ఉంది. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మాత్రం ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్టమక్ రిలేటెడ్ సమస్యలు వీరికి వచ్చేలా కనబడతా ఉంది. స్టమక్ రిలేటెడ్గా, బ్లడ్ రిలేటెడ్గా కనబడతా ఉంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లివర్ ఉంటుంది కదా, లివర్ ప్రాబ్లం కానీ కనిపిస్తుంది. కొంతమందిలో అయితే కనుక ఏమంటారంటే వాటిని జాయింటీస్, కామర్లు జాయింటీస్ అంటారు చూసారా, అది వచ్చేటువంటి ఆలోచన కన్యారాశిలో కనపడతా ఉంది. ఆరోగ్య ప్రకారంగా అయితే వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆమ్లా ఉసిరి ప్రతి ఒక్కళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా కన్యారాశి అయితే చాలు, వాళ్ళు ఒక నెల పాటు ఆమ్లా ఉసిరి జ్యూస్, ఆమ్లా అలోవెరా జ్యూస్ ని కనుక ప్రతినిత్యం తీసుకోవాలి. లేదా మాదిపల రసాయం అని ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే వారు ఖచ్చితంగా సేవించాలి. లేదు నేల ఉసిరి అని ఉంటాయి. ఈ నేల ఉసిరి పళ్ళైనా తీసుకొని ప్రతిరోజు కూడా తినాలి. వీటిలో ఏది చేసినా కూడా వారికి ఆ లివర్ ప్రాబ్లం రాకుండా, ఆ జాయింటిస్ లాంటి రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా అయితే వారికి ఆముదం ప్రతి 3 రోజులకు ఒకసారి 1 టీ స్పూన్ ఆముదం కూడా తాగుతూ ఉంటే వారికి కొంచెం ఆరోగ్యం కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంటుంది. ఇంకా వీటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక ఇది ఆరోగ్య సమస్య. ఇక ఆర్థికంగా అయితే కనుక ఎక్కడైనా ఏదైనా పెట్టుబడి పెట్టి కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి, అప్పులు ఇచ్చి కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి అడగండి, అడిగి తీసుకొని చేసుకోండి. కానీ మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం జాగ్రత్త దాచిపెట్టండి, రేపటి రోజు చాలా అవసరం డబ్బుతో. కాబట్టి కన్యారాశి వారికి డబ్బు ఉందా అంటే వాళ్ళకి ఇళ్ళకి ఇవ్వకుండా, విచ్చలుడిగా ఖర్చు పెట్టకుండా, రేపటి రోజు డబ్బు చాలా అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాచుకోండి. ఆ దాచిపెట్టిన డబ్బే రేపటి రోజు అవసరం. అది కొందాం, ఇది కొందాం, వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇద్ది అంటే మాత్రం ఏముండదు, చేతిలో మట్టి ఉంటుంది అంత చెప్తే అలాంటి చేయకండి. కన్యారాశి వాళ్ళు జాగ్రత్త ఉన్నారనుకో కుటుంబం అంతా బాగుంటుంది. అందుకోసం చెప్తాను ఎన్ని జాగ్రత్తలు కూడా. కాబట్టి కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కూడా, బాధ్యతగా ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మంచి వ్యక్తులు ఎవరైనా నమ్మొచ్చు వాళ్ళని, వీళ్ళు నమ్మడానికి ఆలోచించాలి. కానీ కన్యారాశి వాళ్ళు ఎవరైనా నమ్మవచ్చు అట్టే. ఎందుకంటే అంత మంచి వ్యక్తులు, అంత జాగ్రత్త పరులు, అంత ఉద్దేశపూర్వకమైన విషయాలు ఉండవు. వాళ్ళకి శత్రువులు ఎవరు ఉండరు. ఇంకా కన్యారాశి వారికి శత్రువులు ఉండరు. కన్యారాశి వాళ్ళు ఎవరిని శత్రువుగా చూడరు. వాళ్ళు మంచి మనుషులు, వాళ్ళని పొగిడితే చాలు అన్నీ ఇచ్చేస్తారు. కాబట్టి చాలా మంచి వ్యక్తులు. ఇకపోతే వీరికి ఎన్నో రకాల దోషాలు పరిహారాలు చేసుకునేందుకు మనకి భాద్రపద మాసం రాగానే అందరూ ఆహ్లాదపడేటువంటి ఒక పండుగ ఏంటంటే వినాయక చవితి. ఈ వినాయక చవితి పర్వదినాలన 5వ రోజు, 7వ రోజు,
8వ రోజు. ఈ 3 రోజులు కూడా వీరు అవకాశం ఉన్నప్పుడు లేదా ఒక రోజైనా సరే చేసుకుంటే సరిపోతుంది. ఇక వీరు చేయవలసినటువంటి నియమం ఏంటంటే కనుక పచ్చ పెసలు ఉంటాయి. ఈ పచ్చ పెసల్ని కొని గుడాలుగా చేసి వాటిని వండి గుడాలు చేయాలి. ఈ గుడాలు కూడా స్వామివారికి 5వ రోజున కానీ 7వ రోజు కానీ నైవేద్యం పెట్టాలి. గారు, తులారాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండిపోతుంది? ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి. ఈ తులారాశి గురించి మనం ఆలోచించినట్టయితే కనుక ముందుగా వీరికి ఒక శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం. తులారాశి అనగానే మనకు గుర్తొచ్చేదంటే శుక్రుడికి అధిపతి విష్ణుమూర్తి. కాబట్టి వీరిద్దరు కూడా కులదైవమైనటువంటి విష్ణుమూర్తి అధిపతి అయినటువంటి తులారాశికి ఏదైతే ఉందో ఇటీవల మనం గమనించినట్టయితే కనుక ఈ మాసం మొత్తం కూడా తులారాశిలోనే సంచరిస్తున్నాడు శుక్రుడు. అంటే స్వస్థానానికి వచ్చి సంచరిస్తూ ఉన్నాడు. ఇది ఒక గొప్ప విశేషం. కాకపోతే ఇంకో విశేషం ఉంది. వీరికి నష్టస్థానం అనేటువంటిది 12వ స్థానం కన్యారాశి. ఈ కన్యారాశిలో సంచరిస్తున్నాడు బుధుడు. అంటే 12వ స్థానంలో బుధుడు ఉన్నాడు. కాబట్టి ఈ 2 గ్రహాలు గమనించినట్టయితే కనుక ఒక పక్కన చున్నం, ఒక పక్కన కారం అనే విధంగా ఉంటుంది అన్నమాట. అంటే బెల్లం కారం అన్నట్టు విధంగా ఉంటుంది. వీళ్ళకి షడ్రుచుల్లో బెల్లం కారం ఎంతైతే ఉంటుందో ఆ రుచులు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. 14వ తారీఖు 12వ స్థానంలోకి రవి వస్తున్నాడు, రవి భగవానుడు. ఈ రవి భగవానుడు రావడంతో మరి ఇంకొక విషయం ఏంటంటే రవి భగవానుడు రావడంతో జాబులో కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. 12వ స్థానంలో రవి అంటే జాబులు ఇబ్బంది కానీ, జాబులో ఏదైనా టెన్షన్ చికాకులు రావడం కానీ, మాట పడడం కానీ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఏదైనా అన్నారా తలకాయ దించుకుని వెళ్ళిపోవాలి. ఏ మాత్రం కూడా ఇబ్బంది పడకూడదు. పడ్డామా జాబ్ పోద్ది. కాబట్టి చాలా నెమ్మదిగా, నేతృత్వంతో, ఆనందంగా, సంతోషంగా, తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోవాలి. నమ్మి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. అప్పు అస్సలు ఇవ్వకూడదు. ఇలాంటి జాగ్రత్త పడాలి. భార్యాభర్తల మధ్యన అయితే ఖచ్చితంగా తగాదులు అవుతాయి. కాబట్టి జాగ్రత్త పడుతూనే ఉండాలి. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ బుధుడు వలన ఎలాంటి నష్టపోతారంటే ఎవరిని నమ్మి మోసపోవటం, ఇబ్బంది పడటం, డబ్బు నష్టపోవటం, ఆస్తి నష్టపోవటం, నమ్మేసి ఎక్కడికైనా వెళ్తే మోసపోవటం, ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఎవరిని నమ్మి పెట్టుబడి పెట్టారనుకో ఖచ్చితంగా మోసపోతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఆచిచూచి మాట్లాడాలి. ఇది ఎప్పటివరకు? సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఇదే చేయాలి. ఇక మరొకటి ఉంది. వీటి వలన ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఈ యొక్క తులారాశి వారికి ఏమి పనులు ముందుకెళ్ళవో, అనుకున్నది సాధించలేరు, అలా ఉండిపోతారు. కానీ ఒకటి ఉంటుంది, ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారంటే అందరిని వదిలేసి అన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలా కాదు. నా దారి ఎడారి నా గతి సంథింగ్ ఉండిద్ది. నేను ఒక ప్రేమ పిచాచిని, నా దారి ఎడారి సంథింగ్ సాంగ్ ఉంటుంది అనమాట. అలానే అలా వెళ్ళిపోకుండా ఉన్నటువంటి వనరుల్లో ఉన్నటువంటి వ్యాపారాలు కానీ, జాబులు కానీ నెమ్మదిగా నా టైం బాగలేదు అనుకునే చేసుకుంటూ ఉండాలి. ఇక వీటి తగ్గట్టుగా గ్రహరీత్యా కూడా మనం ఒకసారి మళ్ళీ పరిశీలన చేసినట్టయితే ఇక కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు ఇవన్నీ ఉంటాయి. ఈ దోషాల్లో ఒకటి కలత్ర దోషం అయితే వీరికి కనిపిస్తూనే ఉంది. ఇక నాగదోషం అయితే వీరికి ఖచ్చితంగా వచ్చిందనుకోండి, ఇక వీరి కోపము, చికాకు, ఎదుటి వాళ్ళ మీద అరవటము, అందరూ ఒంటరైపోవటము, దూరం అయిపోవటము ఇలా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సహించుకుంటూ బరాయించుకుంటూ ఎవరైతే ముందుకెళ్ళగలుగుతారో వారు అక్టోబర్ 14వ తారీఖు తర్వాత నుంచి ఇలా జెండా ఎగరేస్తారండి. జెండా ఎలా ఎగరేస్తారంటే ఇక నాకు మించిన వాళ్ళు లేరు, ఇక ఏ చేసినా కూడా చుక్కెదురు రాదు, ఆటంకాలు రావు, విఘ్నాలు రావు, అన్నీ కూడా పనులు సకాలంగా పూర్తవుతూ ఉంటాయి. అది ఎలా తెలుసా? ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి, సిద్ధి బుద్ధి గణపతి అంటారు. సిద్ధి బుద్ధి గణపతి ఎలా ఉంటారు తెలుసా? ఒక మంచి సింహాసనం పైన సిట్రైట్గా బాసాబట్లు వేసుకొని బుద్ధిగా కూర్చొని ఉండ్రాళ్ళు తింటూ ఉంటూ లేదా లడ్డూ తింటూ ఉంటూ ఎదుటి వాళ్ళని దీవిస్తూ ఉంటూ మనకేమి అన్నట్టుగా స్థిరత్వంగా ఉంటారు. ఎవరినైనా మైండ్ బాగాలేకపోయినా, మనసు బాగాలేకపోయినా, ఎవరైనా బెదిరిస్తున్నా, భయంగా ఉన్నా ఇలాంటి గణపతిని పూజించుకోవాలి మనం. ఇలాంటి గణపతిని మనం పూజించుకునేది కనుక ఖచ్చితంగా చూడండి ఎలాంటి భయభ్రాంతులకు మనం బలవ్వం. కాబట్టి తులారాశి వాళ్ళు ఇలాంటి గణపతినే పూజించుకోవాలి. ఇకపోతే పెళ్లిళ్ళ విషయంకి వస్తే పెళ్లి చేసుకునేందుకైతే మాత్రం అంత అనుకూలంగా లేదు. అంటే స్వస్థానంలో శుక్రుడు అంత పెద్దగా పనిచేయడు. 2వ స్థానంలో శుక్రుడు వస్తాడు. అప్పుడు 12వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు స్వస్థానానికి వస్తాడు. అంటే ఇక్కడ ఈ తులారాశిలోకి బుధుడు
వృశ్చిక రాశిలోకి శుక్రుడు వచ్చిన తర్వాత వీరికి పెళ్లి యోగ్యత ఉంటుంది. అప్పుడు గురువు సింహరాశిలో ఉంటాడు. అప్పుడు వీరికి 11వ స్థానం లాభస్థానం అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వీరికి ఎప్పుడు పెళ్లి అవుతుంది? దీన్ని బట్టి నవంబర్ డిసెంబర్, ఈ నవంబర్ డిసెంబర్లో పెళ్లి అయ్యేదానికి యోగ్యత బాగుంటుంది. ఇకపోతే ఇప్పుడు నీచులో ఉన్నటువంటి గ్రహాలు ఏంటి? రవి, మరొకటి బుధుడు. ఈ 2 గ్రహాల ఛాయ వలన శుక్రుడు కూడా నీచం పొందాడు. ఈ 3 గ్రహాల యొక్క స్థితిగతులు వీరిపైన కొంతమేర ఇబ్బంది కలిగిస్తున్నాయి. మరొకటి మీనరాశిలో ఉన్నటువంటి శుక్రుడు వక్ర దృష్టి, అంటే మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, ఇక సరిగా తినలేకపోవడం, ఒబిసిటీ, ఎసిడిటీ, ఇవన్నీ వచ్చి బద్ధకం ఎక్కువ ఏర్పడుద్ది. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల వేళకి కలిసి వస్తుందంటారు? వృశ్చిక రాశి అంటేనే సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తిత్వం. అలానే వృశ్చిక రాశి అనగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే కనుక కష్టపడే తత్వం, మాటిచ్చి మాట నిలబెట్టుకునేటువంటి విశేషంగా ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళే కాకుండా ఎక్కడైనా మాట పడాల్సి వస్తే అక్కడ వరకు ఆ మనిషినైనా లేదా ఆ పరిస్థితినైనా ఆ విశేషమైన వదిలేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిత్వం, మాట పడే తత్వం కాదు వీళ్ళది. అందులో నువ్వు మోసం చేసే గుణం వీళ్ళకి అసలు ఉండదు. అలాంటి వృశ్చిక రాశి వాళ్ళకి మరి 2026 సంవత్సరం సెప్టెంబర్ మాసం, అలానే ఆగస్టు 12వ తారీఖున వచ్చినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం కావచ్చు, ఎలా ఉండబోతుందంటే కనుక ఇటీవల మారినటువంటి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కావచ్చు, దీని యొక్క ఇంపాక్ట్ దీనిపైన ఎంతవరకు పడుతుంది, వృశ్చిక రాశి వారి పైన పడుతుందా అంటే కనుక పడుతుంది, కానీ మంచి తరుణం పడుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, అలానే బాధలు, ఇవన్నీ కూడా ఒక మెట్టుగా తగ్గేసి ఆ ఒక పరిస్థితి నుంచి వైదొలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. మబ్బులు కమ్మినటువంటి ఆకాశం, ఆ మబ్బులన్నీ చెదలు చేసేటువంటి సూర్యకిరణాలు, ఇప్పుడు వీరి దాంట్లో సూర్యకిరణాలు ఆరంభమైపోతున్నాయి. ఎందుకంటే కనుక ఇక్కడ లాభస్థానం అనేటువంటి ఏదైతే కన్యారాశి ఉందో ఈ కన్యారాశిలోకి రవి భగవానుడు రావటం, 14వ తారీఖున రవి భగవానుడు రావటం. అలానే ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లాభస్థానం అనేటువంటి రవి భగవానుడు ఉండేటువంటి స్థానం కన్యారాశి ఏదైతే ఉందో ఆ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా కన్యారాశిలో ఉండడం, ఈ 2 కూడా వీరికి మంచి సానుకూలపరిచేటువంటి వాతావరణం చెప్పవచ్చు. మరొకటి శుక్రుడు వచ్చేసి 12వ స్థానం, శుక్రుడి స్థానంలోనే తులారాశిలో ఉండడం, ఈ 2 కూడా వీరిపైన మంచి ప్రభావితమైనటువంటి అవకాశాలు. భార్యాభర్తలు దూరమై ఉంటే వారి దగ్గర ఏదని కూడా మంచి తరుణం అని చెప్పొచ్చు. పెళ్లి కాని వారికి పెళ్లి కూడా అయ్యేటువంటి యోగ్యత ఇప్పుడు ఉన్నది అని చెప్పొచ్చు. కాకపోతే నా సలహా ఏంటంటే పెళ్లి మాత్రం ఇప్పుడు చేసుకోకుండా, అంటే మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారు ఎవరైనా ఉంటే వృశ్చిక రాశిలో వారు ఇప్పుడు కన్నా పెళ్లి చేసుకోకుండా కొంత కార్తీక మాసం వరకు ఆగడమా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి మాఘమాసం వరకు, అంటే 2027 సంవత్సరం వచ్చేటువంటి మాఘమాసం వరకు ఆగడమా చేస్తే వీరికి ఈ లోపు ఉన్నటువంటి అప్పులు కావచ్చు, జాబులు వెసులుబాటు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, ఏదైనా వనరులు ముందుకు రావడం, పార్ట్నర్షిప్ వ్యాపారం నష్టపోయండి దాన్ని కోలుకోవడం లాంటివి, ఆరోగ్య సమస్యలు కోలుకోవడం లాంటివి, ఇప్పటివరకు ఎన్నో రకాల కోట్లు, లక్షల రూపాయల అప్పులు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకునే మార్గాలు ఇప్పుడు దొరకటం, అన్నీ ఒకేసారి అవడం వలన ఎటువైపు అడుగు వేయో తెలియదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అనేక రకాల రంగాల్లో అడుగు పెట్టడానికి, ఆల్రెడీ రంగాల్లో ఉన్న వారికి మంచి చైతన్యం రావడానికి, వారికి మంచి అవకాశాలు ఇవన్నీ అందిపుచ్చుకోవడానికి ఇప్పుడు అవకాశం బాగుంది. కాబట్టి అన్నీ కూడా ఒకేసారి వస్తాయి. అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్టు శని ఉందన్నట్టుగా అన్నీ ఒకేసారి గొప్పగా అవకాశాలన్నీ వస్తున్నాయి వీళ్ళకి. అవి ఎటుపక్క ఎంచుకోవాలో అర్థం కావట్లే. అందుకని నా సలహా ఏంటంటే ముందు మనం నిలబడాలి, మనం నిలదొక్కోవాలి. మరి ఇంకొకళ్ళ సహాయం చేసినా చేయకపోయినా మన అప్పులు కానీ మన బాధలు కానీ తీర్చుకునేలా ఉండాలి. ఇప్పుడు ఈ డిసెంబర్ వరకు కూడా ఇలాంటి తరుణంలో బాధలు కానీ అప్పులు కానీ ఈ యొక్క వనరులు కానీ చేయించుకుంటే కనుక అప్పులు రావాల్సినవి కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కుదిరిపరుచుకుంటే అప్పుడు మనం ఫిబ్రవరి మాఘమాసంలో పెళ్లి చేసుకోవడానికి యోగ్యతగా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి అవకాశం మాఘమాసం ఒకటే కాదండి, నెక్స్ట్ వచ్చేటువంటి మే వరకు కూడా పెళ్లి యోగ్యత ఉన్నది. కాబట్టి పెళ్లి అనేది ఒకటి పోస్ట్ పోన్ చేస్తే తతిమ వాటిలో వీళ్ళు ఆటోమేటిక్గా సెటిల్ అవ్వచ్చు. అలానే వీరికి శత్రువులు కూడా కనపడని శత్రువులు చాలా మంది ఉన్నారు. ఈ 3-4 మాసాల్లో ఈ శత్రుత్వం కూడా ఎవరు ఏంటని అర్థమవుతుంది. దీని ప్రకారంగా మనము ముందుకు అడుగు వేయడానికి ఎవరితో దగ్గర ఉండాలి, ఎవరితో దూరం ఉండాలి, ఎవరికి పర్సనల్ షేర్ చేయకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలనేది వీరు చూసుకుంటారన్నమాట. దాని ప్రకారం ముందుకు వెళ్తే అదృష్టము, అవకాశము అందిపుచ్చుకున్నట్టే ఉంటాయి అనమాట. ఈ ప్రయత్నం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే వృశ్చిక రాశి వారికి మరొక అదృష్టం, వీరికి పిల్లలు ఉన్నారనుకోండి, వారి పిల్లలు జాబులో సెటిల్ అవ్వడమా, అవకాశాలు రావడమా, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావడమా,
అదేవిధంగా వీరికి ఏదన్నా విదేశాలకు వెళ్ళాలన్న వాళ్ళ పిల్లల్ని ఆ విదేశాలు వెళ్ళేదానికి సమకూర్చేటువంటి వనరులు కూడా సమకూరటమా, కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే కనుక పంటమూలు పండించడం కానీ, లేదంటే కనుక ఫుడ్ కోర్ట్స్ కానీ నిర్మించడం అలాంటి వాటిల్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు కూడా సెటిల్ అయ్యేటువంటి ఆలోచన యోగ్యత కూడా వారికి లభ్యపడుతూ ఉంది. మరి అన్ని రకాల అదృష్టాలు ఒకేసారి రావడం మామూలు విషయం ఏంది? గత 3-4 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం, దీని నుంచి వైదొలగడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒకేసారి ఏకదాటిగా వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళు ఆశ్చర్యపోయి ఒక్కోసారి గిచ్చుకుంటుంటారు, నిజమేనా ఇవన్నీ నాకు అని. అంటే అలవాటైపోయారు బాధలకు వీళ్ళు. అందరూ దూరమైపోతూ ఉన్నారు, బాధలు పడతా ఉన్నారు. దీని తగ్గట్టుగా మరో విషయం ఏంటంటే, ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు కదా, వీరి మీద పడి ఏడ్చేటువంటి కళ్ళు, నరదిష్టి, నరఘోష, ఇక గ్రహాల నుంచి చూసుకున్నట్టయితే కనుక పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, ఇక బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండి ఏకదాటిగా వీళ్ళ మీద దాడి చేసి బయటికి పంపించడం, ఇక మీరు చేసిన చాలేను అప్పగించడం, అందరికి వీళ్ళు దూరం అవటం, ఇలాంటి బాధలు మామూలు విషయం కాదండి. కానీ మొండిగా మూర్ఖంగా ఉన్నారంటే గొప్ప విశేషవంతమైనటువంటి వారని చెప్పొచ్చు వీళ్ళు. అందులోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వారి పైన కనుక ఇలాంటి అవకాశాలు ఇంకా రావట్లేదండి. గురువుగారు చెప్పడానికి బాగానే చెప్తాడు. అసలు మాకు ఇంకేం వస్తున్నాయి అవకాశాలు? గత 3.5 సంవత్సరాలు అంటున్నారు, మేము పుట్టిన కాంచి ఈ కష్టాలు కర్మలు అన్నీ ఉన్నాయే మాకు, ఏనాడు చేసుకున్నటువంటి కర్మ మాకు ఇలా ఉంది, జాతకం బాగాలేదు, నక్షత్రం బాగాలేదని చెప్పి చాలామంది దాంట్లోనే సంశుద్ధమై కుట్టుబుడ్లాడుతూ ఉంటుంటారు. అలా కాకుండా వీరిపైన శత్రువులు ఎక్కడ ఉంటారంటే ఇంటి పరిసరాల్లోనే ఉంటుంటారు. వీరికి బంధుమిత్రులే శత్రువులు ఉంటారు. వీరిపైన ఇంకో కన్ను వేసేసి ఏదైనా చెడు క్రియ చేపించున్నారేమో అది కూడా గ్రహించుకోవాలి. ప్రతిసారి కూడా గ్రహాల రీత్యా, అంతర్దశల రీత్యా, దశల రీత్యా, గోచారం రీత్యా మనకి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. గ్రహాలు బాలేవు, నా బతుకింతే, నా జాతకింతే అని కొట్టిపడేసుకుంటూ అలా బ్రతికేస్తూ ఉంటాం. అలా కాదు, ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏ గ్రహమైనా ఎప్పుడైనా సరే 15 రోజులకోసారి, నెలకోసారి, 40 రోజులకోసారి, 3 రోజులకోసారి మారుతూ ఉంటాయి. కానీ మన జాతకం అలానే ఉంటుంది ఏంటి? అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ సందర్భం ఖచ్చితంగా మనకు రావాలి. ఈ ఆలోచన మనకి ఏదో ఒక సమయంలో రావాలి. వస్తేనే మనం బాగుపడతాం. మనకి మన వరకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మన పైన నిజంగానే శత్రువులు ఉన్నారా? మనపై నిజంగానే చేపించారా? ఎదకొండి చేపించేశారా? అంటే గ్రహాలన్నీ కూడా మారకుండా ఎలా ఉంటాయి? గ్రహాలు మారినప్పుడే మనం మారాలి కదా. అలానే ఉంటున్నాం ఎందుకు మనం అంటే, మన పైన గ్రహాలతో సంబంధం లేకుండా మన పైన ఎవరో అష్టదిబ్బందిని కానీ, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ, ఎవరైనా చాదబడి కానీ చేయించి ఉంటే, చాదబడి చేపించి కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి అంటారు. అట్లా ఉన్నదండి. మనకి అష్టదిబ్బందిని అయ్యి మనం ఎదగలేం కూడా, మనకు రావాల్సినటువంటి తరుణం రాదు. ఒక విషయం చెప్పాలంటే అండి, ఏదైనా రంగంలో కానీ, పాలిటిక్స్లో కానీ వృశ్చిక రాశి వారు ఉన్నారు అంటే వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. అంత గొప్పగా పాలన చేస్తారు. మరి అలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉంటుంటారు. అలాంటి ఎందుకు వెతుక్కుంటూ ఉంటుంటారు అంటే కారణం ఏంటి అంటే, మనం ఎదగకుండా ఖచ్చితంగా ఎవరో చేపించారు. ఇది మాత్రం మనం అసలు ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇది తెలియదు బయటికి. గుడికి వెళ్ళాలనిపించదు, తినాలనిపించదు, ఒంటరైపోతూ ఉంటారు. ఆలోచన, ఆందోళన, చికాకు, కోపము, ఇరిటేషను, ఇవన్నీ కూడా కారణాలు ఏంటి? నక్షత్రమో లేకపోతే గోచారమో కాదు. ఈ కారణాలు ఏంటి అంటే, ఈ పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన మీద ఎవరో చేపిస్తానే కదా వస్తాయి. ఇది మనం గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కటి జాతకంలో ఎలా ఉంటుంది? ఉండదు. ఇది మనం గ్రహించుకుంటే ఖచ్చితంగా ఈ గమనికకి మనం సంప్రదిస్తే కనుక మనకి వారికి ఉన్న సమస్యకి మనం పరిష్కారం చూపించవచ్చు. అలానే ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో, సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరంలో ఈ గచ్చకాయ కలర్ కానీ, కాఫీ కలర్ కానీ, అలానే ప్యారెట్ గ్రీన్ కానీ కూడా బాగా కలిసి వస్తుంది. ఆరెంజ్ కలర్ కూడా బాగా కలిసి వస్తుందండి. అలానే వీరికి 7, 6, 5 ఈ 3 నెంబర్లు కూడా బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి పడమర దిశ ప్రయాణం, అలానే దక్షిణ దిశ ప్రయాణం, ఈ 2 కూడా వీరికి చాలా అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. పెళ్లి సంబంధాలు కుదిరితే పెళ్లి కాని వారికి పెళ్లి ఒళ్ళు అవుతూ ఉంటాయి. అలానే అన్ని రకాలు కూడా బాగుండేదానికి, వనరులు దొరికేదానికి, అవకాశాలు ఉండేదానికి బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం వీరికి పనికిరావు. కాబట్టి ఇలాంటి వనరులో వీళ్ళు ముందుకు వెళ్తూ ఈ సెప్టెంబర్ మాసంలో చిన్నపాటి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. వీరు చేయాల్సిన పరిహారాలు అంటే, మనం ప్రతి మాసంలో చెప్పినట్టుగానే ఈ పరిహారాలు వీరికి ఎవరికైనా మారవచ్చు. వీరికి మారే అవసరం లేదు. హనుమాన్ మందిరంకి వెళ్ళటం, హనుమాన్ మందిరంలో ప్రదక్షిణాలు చేయడం, ఆకుపూజ చేయించుకోవడం, హనుమాన్ మందిరంలో అభిషేకం చేసుకోవడం, ఆ కట్టె పొంగలని ఉంటుంది. ఈ కట్టె పొంగలి హనుమాన్ మందిరంలో హనుమాన్ స్వామి వారికి సమర్పించుకోవడం. అందులో ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే కనుక,
హనుమాన్ మందిరంలో మనం వెళ్ళేటప్పుడు ఈ గారెలు అంటే మినపప్పుతో చేసే గారెలు కనుక సమర్పించినట్టయితే మనకి దారిద్ర్యం కూడా ఎంట పడకుండా ఉంటుంటది. అలానే ఎలానే సెప్టెంబర్ మాసం వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి పర్వదినాలు 9 రోజులు చేసే నవరాత్రులు. ఈ నవరాత్రుల పర్వదినాన 5 కానీ 6 కానీ ఈ పర్వదినాల్లో 5 రోజు కానీ 6 రోజు కానీ మినపప్పు నానపెట్టి అంటే పొట్టును మినపప్పు నానపెట్టేసి వాటిని రుబ్బుకొని వాటితో చేసిన గారెలు ఉంటాయి. ఆ గారెల్ని ఆ వినాయక చవితి పర్వదినాల నవరాత్రుల్లో 5 రోజు కానీ 6 రోజు కానీ ఆ వినాయక స్వామి వారికి కనుక నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా ప్రసాద రూపంగా పెట్టినట్టయితే కనుక ఆ శని భగవాన్ అశుభ దృష్టి, నరదిష్టి, నరఘోష, గ్రహాలు ఏదైనా స్థితిగతులు లేకపోతే ఆ గ్రహాల యొక్క స్థితిగతులు బాగా మారి వీరికెళ్ళి మంచి వనరులు సృష్టించేలాగా, మంచి నైపుణ్యం ఉండేలాగా, తీర్చిదిద్దేలాగైతే ఖచ్చితంగా సపోర్టింగ్ ఉంటుంది. అలానే హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ కవచం పఠించుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. సుందరకాంత పారాయణం చేసుకుంటూ ఉంటే కనుక వీరికి మంచి సానుకూలమైన వాతావరణం లభ్యపడతా ఉంది. కాబట్టి ఇంకా కూడా ఏదైనా సమస్య ఉంది, ఈ చిన్నపాటి పరిహారాలతో పోయే కాదు అని ఎవరైనా భావిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదించగలిగితే ఆ సమస్య పరిష్కార మార్గం చూపించడమే కాకుండా అలానే మనకు విదేశాల్లో లేకుండా స్వదేశంలో విదేశాల్లో ఉన్నాము అనుకొని సురేష్ గారి దగ్గర రాలేరు పక్షాన 50 లక్షల పైచునుకు మంది కూడా మన దగ్గర ఈ రోజున రెమెడీస్ తీసుకొని బాగుపడే వాళ్ళు ఉన్నారు. అది గమనించుకొని మన దగ్గరికి రాలేని పక్షాన మనం ఈ మధ్యన ఫోన్ నెంబర్ కూడా వేస్తున్నాము. ఆ మన ఫోన్ నెంబర్ కూడా సంప్రదించి మనకి ఏదైనా సమస్య ఉందంటే సంప్రదిస్తే కనుక వారికి కొన్ని వస్తువుల రూపంగా కూడా వారి చెంతకి చేర్చడం సదవకాశం మన దగ్గర లభ్యపడుతూ ఉంది ఈ రోజున. కాబట్టి ఎవరికైనా వస్తు రూపంగా కూడా కావాలి అంటే వారి చెంతకే సరసమైన ధరల్లో లభ్యపడుతుంది. కాబట్టి ఏదైనా ఉంటే ఇలాంటి అవకాశాలను వారు సద్వినియోగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుపడే యోచన ఉంటేనే మంచి మార్గం కానీ, మంచి పర్సన్ కానీ, మంచి వీడియోలు కానీ మనం చూస్తాం. ఖచ్చితంగా అండి అది మీరు గమనించండి. మనకి బాగుపడే లక్షణం ఉంది అనుకోండి, ఆ అవకాశం మనకు వచ్చేసింది అనుకోండి, ఎవరు ఆపినా ఆగదు. ఆ మార్గాలే దొరుకుతూ ఉంటాయి మనకి. కాబట్టి ఆ తరుణంలో మన వీడియోలు చూడటం అనేది వాళ్ళ అదృష్టంగా భావించుకొని మనకు సంప్రదించినట్టయితే వారి సమస్యకు పరిష్కారం అయితే మాత్రం ఖచ్చితంగా మనం చూపించగలుగుతాం అనే ఒక నమ్మకం అయితే నాకున్నది. మరి వాళ్ళు చూసి సంప్రదించవలసిందే. అలానే మనకి ఇంకో విషయం ఏంటంటే కనుక ఎవరైనా సరే నేను సంపాదించుకోవాలి, ఎవరైనా సరే నేను ముందుకు వెళ్ళాలి, అందరిలో బాగుండాలి, పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు కావాలి, కసి ఉండాలి, గోల్స్కి రీచ్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తికి ఒక్క రోజున ₹1,00,00,000 ఇచ్చేటువంటి సానుకూలపరిచే వాతావరణం మన దగ్గర లభ్యపడుతుంది. ఎవరికైనా కావాలి, సంపాదించుకోవాలి, నిలబెట్టుకోవాలి, నిలదొక్కోవాలి, మాట మీద నిలబడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా షరతులు వర్తించబడను. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంప్రదించి పేరు నమోదు చేసుకోగలిగితే కనుక వారికి కూడా ₹1,00,00,000 ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మనము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఎలాంటి శుభవార్తలు వీళ్ళు వినబోతున్నారు? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉంటాయి? ఈ మాసం వీళ్ళు జాక్పాట్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి, ధనుసు రాశి వారు ఎంత చేసినా కూడా అంతే ఉండేట్టుగా స్టెబుల్గా ఉండేటువంటి లైఫ్ని టీచ్ చేస్తూ ఉంటారు. చెడు ఉన్న దగ్గర వీరు దూరంగా ఉంటుంటారు, మంచి ఉన్న దగ్గర అయితే వీరినే వాడుకొని పక్కన పడేస్తూ ఉంటారు. చాలా మంది కూడా ఎక్కడైతే ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ నుంచి మోసపోతూ అలానే బాధపడుతూ ఉంటే వీళ్ళే కుమిలిపోతూ బాధపడుతూ వీళ్ళు మళ్ళీ ఎక్కడ తగ్గకుండా వెళ్ళిపోయేటువంటి వారే ఉంటారు ఈ ధనుసు రాశి వారు. మరి అలాంటి వారికి మంచి జరుగుతుందా అంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాసులు వారికి మిశ్రమంగాను, కొన్ని రాసులు వారికి అసలు ఏమి కూడా పరిస్థితి బాగాలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కానీ ఉన్నటువంటి వనరులు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, అలానే ప్రమోషన్స్ కావచ్చు, స్థల మార్పిడి కావచ్చు, జాబు వేరేది వెతకడం కావచ్చు, జాబులో మంచి అవకాశాలు కావచ్చు, ఇలాంటి అయితే మాత్రం ఐటీ రంగంలో కావచ్చు, సినీ రంగాల్లో కావచ్చు, పాలిటిక్స్ రంగాల్లో కావచ్చు, ఏ రంగంలో అయితే వీరు చూస్తున్నారో బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా కొంతమేర చిరాకులు ఉన్నప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎంటర్ అవగానే వీరికైతే మాత్రం ఖచ్చితంగా 1-2 వారాల్లో అయితే మంచి అవకాశాలు రాబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ధనుసు రాశి వాళ్ళకైతే కొంత బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి ఆగస్టు 12వ తారీఖున ఏర్పడేటువంటి అతి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఒకటి ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడటం ఈ యొక్క ఇంపాక్ట్ అయితే మాత్రం ధనుసు రాశి మీద కొంతమేర అయితే ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. విఘ్నాలు కలుగుతాయి. చేయవలసిన పని ఆలస్యం అవటం కానీ, వెళ్ళవలసిన కార్యక్రమం లేట్ అవటం కానీ, ఇలాంటి విఘ్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి దానికి సంబంధించిన పరిహారం అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆ పరిహారం నిమిత్తంగా ఏంటో కనుక ఇన్ఫాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది మనం చూసినట్టయితే కనుక 90 days 90 రోజులు ఉంటుంది. ఆ 90 రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి పరిహారం చేసుకోవాలి. ఏమిటంటే కనుక గోధుమలు 1 కిలో, బియ్యం 1 కిలో, సజ్జలు 1 కిలో, రాగులు 1 కిలో, వీటితో పాటు ఉలవలు, జొన్నలు 1 కిలో చొప్పున తీసుకొని లేదా అర కిలో చొప్పున తీసుకొని సరే ఎక్కడైనా
బ్రాహ్మణుడికి కానీ అచ్చుల వారికి కానీ గ్రహణానికి సంబంధించినటువంటి దానం అని చెప్పిస్తే వీరికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ వెళ్ళవలసిన పనులు కానీ విఘ్నాలు ఎంటపడకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఇవన్నీ చేయలేదండి, టైం కుదరదు అనుకుంటే కనుక మనకి సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసం కాబట్టి వినాయక చవితి వస్తుంది. ఆ వినాయక చవితి అప్పుడు ఏం చేయాలని మనం లాస్ట్లో చెప్పుకుందాము. అయితే మనకి ఈ గ్రహణ దోషం పోయేదానికైతే ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే వీరికి అదొకటి మాత్రం వీరికి మంచి జరుగుతుంది. వీళ్ళకి ఇటీవల కొత్తగా పెళ్ళైన వారు ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా లవ్ మ్యారేజెస్ అయితే లవ్ అయితే సెట్ అవ్వదు. వీళ్ళకి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా కొంతమేర బాగానే ఉంటుంది. ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కోర్టు మెట్టు ఎక్కడం, అలానే విడాకుల కోసం పోరాటం, ఫైటింగ్ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటే ఒంటరి పేరెంట్ అంటారు దీన్ని. వీళ్ళకి ఏంటంటే ఈ ధనుసు రాశి ఒంటరి పేరెంట్ అంటారు అనమాట. ఎంతమంది ఆదరణ ఉన్నా కూడా వీరు ఒంటరి అయిపోతారు. ఎందరు ఆదరికి చేర్చినా నన్ను ఈదరి చేయించావు ఓ కాలమా అని పాట ఉంది చూసారా హిట్లర్లో, ఆ టైప్లో ఉంటుంది అనమాట. పాట గుర్తుందండి, హిట్లర్ సినిమాలో ఉంటుంది. ఆ పాట సినిమాలో ఎలా అయితే ఉందో ఆ విధంగా ధనుసు రాశి వాళ్ళు మిగిలిపోతూ ఉంటారు అన్నమాట. కాకపోతే వీరి దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం వనరులకు చూపిస్తూ ఉంటుంటారు. శత్రువులు వచ్చినా కూడా ఇది తీసుకోండి బాగానే ఉంటుంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వీరికి ఏంటంటే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టినా కూడా ఈ కాఫీ షాప్స్ కానివ్వండి, అలానే ఫుడ్ కోర్ట్స్, అలానే ఏదన్నా బుక్ స్టాల్స్, టీచర్గా మాస్టర్స్గా మోటివేషన్ క్లాసెస్ చెప్పడానికి, అలానే కన్సల్టెన్సీ ఆఫీసెస్, మనకి ఈ విదేశాలకు వెళ్ళడానికి కన్సల్టెన్సీ ఆఫీసులు ఉంటాయి. ఇలాంటి కన్సల్టెన్సీ ఆఫీసులు ఇలాంటి వాటి అన్నింటిలో తలదూచుకోవచ్చు, ఇండిపెండెంట్గా పెట్టుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అలానే ఏదన్నా ఉన్నత జాబులు చేసుకుంటే వాళ్ళకి ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ మాసంలో కనపడుతున్నాయి. కాబట్టి కాతే ఒకటి గురువుగారు చెప్పారు కదా అని చెప్పి పేపర్ కూర్చో చదువుకుంటూ కూర్చోకూడదు, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. గురువుగారు చెప్పారంటే అయ్యేది చెప్తాడు. కాబట్టి ప్రయత్నం చేస్తే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకైతే ఈ యొక్క సెప్టెంబర్ మాసం మరొక మారి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాల గ్రహశాంతులు ఉన్నాయి, ఇన్ని రకాల గ్రహాలు వారిపైన గద్దల్లా పొడుస్తూ ఉన్నాయి కదా. మరి ఎక్కడ గురువుగారు అంటే గద్దల్లా పొడిచేది గ్రహాలు కాదు నాయన, గద్దల్లా పొడిచేది మానవులు. మన పక్కనే ఉంటూ అది వద్దు ఇది వద్దు అది అట్లా ఇది ఇట్లా మన పైన దండెత్తేసి కాళ్ళకి దాడు కట్టేసి పైన అలాంటి తీస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నటువంటి తరుణంలో మనం చేసే పని ఎదుటి వాళ్ళకి చెప్పకుండా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఏదైనా పని చేయాలనుకుంటే వాళ్ళ ఆలోచన ప్రకారంగా చేయాలి తప్పితే ఎదుటి వాళ్ళ సలహాలు కానీ ఎదుటి వాళ్ళ సూచనలు కానీ తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉండిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి అదొకటి ఉన్నది ధనుసు రాశి వాళ్ళకి, వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూనే ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్రక్రియ చేస్తే కనుక సెప్టెంబర్ మాసంలో మంచి స్థాయికి వెళ్ళేటువంటి యోచన అయితే కనపడుతుంది. మరొక విషయం ఏంటంటే కనుక పెళ్లి కానటువంటి యువతి యువకులు ఎవరైతే ఉంటారో మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలి అనుకున్న ధనుసు రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక కలిసి వచ్చే యోచన ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత అయితే కనుక వారికి బాగానే కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఎవరైనా ఇప్పుడు దాకా ఎదుగు పొదుగులిన జీవితాలు ఉన్నాయండి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎలా అనుకునే వాళ్ళు ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని చేసుకున్నట్టయితే పెళ్లి అయిన తర్వాత వారి జాతక ప్రకారం కూడా కలిసి రావచ్చేమో, అంతే కదండి. అలా అయితే వచ్చే ఆలోచన కాబట్టి పెళ్లిళ్ళు కూడా చేసుకుంటే యోచన ఉంటుంది. అయితే కార్తీక మాసం కానీ మాఘ మాసాలు కానీ పెళ్లిళ్ళు చేసుకున్నట్టయితే కనుక ఇది ధనుసు రాశి వాళ్ళకి 22 నుంచి 36 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలిసి వచ్చేటైతే కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఇన్ని రకాలు మాట్లాడుకున్నాం, అన్ని రకాల వనరులు ఉన్నాయి, జాబ్లో కానీ అన్ని రకాలు బాగున్నాయి, నిరుద్యోగులు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి, మరి విదేశానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. అయితే సెప్టెంబర్ 12వ తారీఖు తర్వాత విదేశానికి ప్రయత్నం చేయొచ్చు. అలానే డబ్బులు ఎక్కడైనా ఇచ్చి ఉంటే డబ్బులు వసూలు చేసుకునే దానికి సెప్టెంబర్ 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసి డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. మరి ఇన్ని రకాల వనరులు కావాలి, ఇన్ని రకాలుగా జరుగుతుంది, అన్ని బాగున్నాయి కదా అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్క జాతకంలో ఏమైందంటే కనుక జాతకాల్లో ఏం కనపడదు, దశల్లో ఏం కనపడదు, అంతర్దశలో ఏం కనపడదు, గోచారంలో నవాంశలో ఎక్కడ ఏం కనపడదు. కానీ వీరికి అష్టదిబ్బంది చర్య ఉంటుంది. ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంటుంది. ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళలేరు. కానీ అసలు ఏంటి మా పరిస్థితి? గురువుగా చెప్పారు బాగుంది, మరి ఎల్లని గుడి లేదు, చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుళ్ళు లేరు, మరి కానీ మన పరిస్థితి జరగట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వనరులతో పాటు మనుషులనే వ్యక్తులు ఉంటారు. ఆ మనుషులు మనం ఎదుగుతుంటే కలియుగంలో ఎలా ఉంటుందంటే మనం ఎదుగుతుంటే ఎదుటి వారు చూడలేని తత్వం. అంటే గెడ్డి వామ్యం కుక్క తను తినదు, ఎదుటి వాళ్ళు తినలేదు. ఈ సామెత గుర్తుంది కదా. ఈ సామెత ప్రకారంగా మనం చేసుకునే పని మనం చేయకుండా వెనక్కి లాగుతూ ఉంటారు, దారం వేసి వెనక్కి లాగుతూ ఉంటారు అన్నమాట, లేదా కట్టప్లా పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వ పక్కన మనము జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనకు కూడా మంచి జరగాలంటే మన పైన జాతకాలు నక్షత్రాలు గోచారమో కాదండి, మన పైన ఎలాంటి చెడుక్రియ జరగకుండా ఉండాలి. ఈ చెడుక్రియ జరిగిందంటే మీరు అనుకోవచ్చు ఏదైనా ఆలయానికి వెళ్తున్నాము, లేదంటే చాలా వాటికి హోమాలు యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు ఎన్నో రకాలుగా చేపిస్తున్నామండి. మరి మా పైన చెడు దృష్టిలు ఎందుకు వస్తున్నాయి అంటే అవన్నీ మనకి పాజిటివ్ అవడానికి చేపిస్తున్నారు. కానీ మనలో ఉన్న నెగిటివ్ పోవాలంటే
ఇంత పెద్ద బాడీ పెట్టుకొని మనకు ఒక ముళ్ళు విరిగింది అనుకోండి, ఒక 50,000 పెట్టేసి చండీ హోమం చేయించండి, ముళ్ళు పోదు. ఓ చిన్న ముళ్ళు తీసుకుని తీస్తే అయిపోతుంది. కాబట్టి మనకి ఏదైతే చెడు జరిగిందో ఆ చెడుని చెడు తత్వంతోనే తీస్తే పోతుంది. అలాంటి గురువులు ఉన్నారా అంటే ప్రస్తుతానికి సురేష్ బాబు ఉన్నాడు. తంత్ర గురువులు కావాలంటే సురేష్ బాబు గారు ఉన్నారు. కావాలంటే ఎట్లేమైనా ఉంటే సంప్రదిస్తే కనుక వారికి అతి తక్కువ సరసమైనటువంటి ధరలనే చేరువుగా మనము వారి చెంతకి చేర్చిన వస్తువులు ఉన్నాయి. లేదా చేరువులోనే మేము డబ్బులు పెట్టుకునే వాళ్ళు కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఫోన్ చేస్తే కూడా దానిలో కూడా మంత్రం చేసి ఇచ్చేదానికి అయితే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అలా ఇవ్వలేని పక్షాన్ని కూడా అట్లా కూడా నేను చేసిస్తాను. కాబట్టి సమస్య ఉందా, సమస్యకి పరిష్కారం కావాలా, సురేష్ గారిని సంప్రదిస్తే సమస్యకి పరిష్కారం కానిదనేది లేదు. ఎక్కడి దగ్గర వెతుకుదాం, తంత్రం ద్వారానా, మంత్రం ద్వారానా, యంత్రం ద్వారానా, యాగం ద్వారానా, ఎక్కడైతే మీ సమస్య పరిష్కారం కావాలో ఆ విధంగా పరిష్కార మార్గం చిన్నపాటి ఖర్చుతోనే అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాము. సంప్రదించండి. లేదంటే వస్తు రూపాయలను మీ దగ్గరికి చెంతకే చేరుస్తాం కాబట్టి అలా అయినా సంప్రదించవచ్చు. సురేష్ గారి దగ్గరికి వస్తే సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా అవుతుందని నేను నమ్ముతున్నా. అయితే ఆ నమ్మకం మీకు ఉందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో వీరికి కాఫీ కలరు, ఆరెంజ్ కలరు, టమాటో కలరు, అందులో బ్లాక్, ఈ కలర్స్ అన్ని కూడా ఈ యొక్క రాశి వారికి, ధనుసు రాశి వారికి బాగానే కలిసి వస్తాయి. అందులోనూ ఈ ధనుసు రాశి వారికి 9, 6 ఈ 2 నంబర్ కూడా బాగా కలిసి వస్తాయి. గురువారం వీరికి బాగా కలిసి వస్తుంది. అందులోని వీరికి శుక్రవారం కూడా బాగా కలిసి వస్తుంది. ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉంటే కనుక వాటిని నెమ్మదిగా నిదానంగా అడగండి. లేదంటే కొట్లాట్లు అవుతాయి, గొడవ అవుతాయి, దూరం అవుతారు, ఇబ్బంది లేదు, వాటి వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నిదానంగా ఉండాలి, నిదానంగా అడగాలి. ఏ ప్రయత్నమైనా ఒంటరిగా చేసుకుంటూ వెళ్ళిపోతే మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి ఆ విధంగా వీరు ఏదో ఒక దేవుడిని అయితే ఖచ్చితంగా కొలవాలి. ఎందుకంటే మన ఆత్మ సంతృప్తి చెందాలి కదా. అప్పుడు వీరు ఏ దేవుడిని కొలవాలి అంటే కనుక ఈ మాసం అయితే కనుక విష్ణుమూర్తిని ఎక్కువ కొలుసుకుంటే చాలా మంచిది. అందులో వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి వస్తుంది కాబట్టి 7వ రోజు కానీ 9వ రోజు కానీ ఈ నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు 3 రోజున పర్ల 3, 7, 9 ఈ రోజుల్లో కనుక మీరు బ్రౌన్ శనగలు తీసుకోవాలి. బ్రౌన్ శనగలు, పచ్చ పెసలు ఈ 2 కూడా తీసుకుని గుగ్గిళ్ళు అంటారు. ఆ గుగ్గిళ్ళు వండేసి ఆ స్వామివారికి, వినాయక స్వామివారికి నైవేద్యం పెట్టుకుని 109, 111, 119 ఇందులో ఏదైనా ఒక నెంబర్ తీసుకొని గుంజులు తీయాలి మీకు అవకాశం ఉంటే. లేదా ముట్టికాయలు పొడుచుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఇలా చేసుకొని ఆ స్వామివారికి పెట్టినటువంటి గుడాలు నైవేద్యం ఏదైతే ఉందో అది ఇరువురికి కూడా ప్రసాదం పెట్టినట్టయితే మీ మీద ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు, పితృదోషాలు ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం పొందుతూ ఉంటారు. మనం అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పింది ఆ విధంగా జరుగుతుంది. అలానే వీరు స్నానం చేసే ప్రతిసారి కూడా స్నానం చేసే నీటిలో కర్పూరం కానీ, ఉప్పు కానీ, పసుపు కానీ, అలానే ఒక చిటికెడు ఇలాచి కానీ, లవంగా కానీ వేసుకొని, దాల్చిన చెక్క కానీ లేదా రోజుకు ఒకటి రకంగా ఒక చిన్న బయట వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి, నరఘోష పోతుంది. అలానే కుజుడు కావచ్చు, రవి కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, సౌలభ్యం కూడా వీరికి లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఇన్ని రకాల ప్రయత్నాలు చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. సెప్టెంబర్ మాసం 2026వ సంవత్సరం కాబట్టి ఇలా కావట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించవలసింది. ఎందుకంటే మనం పుట్టాము, జీవిస్తున్నాము, మనుషులా ఉన్నాము, మనకు ఒక వయసు వచ్చింది అంటే కనుక ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. కానీ ప్రపంచంలో మనం ఏం చేయలేకపోవచ్చు. కానీ మనకంటూ బాధ్యత ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, లేదా మనం అనుకున్నటువంటి వసుదైవ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి బాధ్యత ప్రకారంగా మనం కూడా ఒక ఏదైనా నిర్వర్తించాల్సి వస్తుంది. ఆ బాధ్యత కోసమైనా మనం బాగుండాలంటే మన గ్రహాలు సహకరించడం కాదు, మన మీద ఎలాంటి చెడు క్రియ జరగకుండా ఉండాలి, జరిగినా తీసుకునే విధంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే సురేష్ గారిని సంప్రదించాలి. గురుగారు, మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 ఎలాంటి శుభవార్తలు వీళ్ళు వినబోతున్నారు? ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే? మకర రాశి అనగానే 2 నిమిషాలు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మకర రాశి వారికి ఇటీవల చూసినట్టు కనుక కాబట్టి వీరు మంచి వ్యక్తిత్వం కూడా 10 మందికి మంచి చేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళు మంచితనం ఎలా ఉంటుంది తెలుసా? చేయాలనుకున్న వాళ్ళే చేస్తారు. ఎవరు పడితే వాళ్ళకి మంచి చేయరు. వీళ్ళు మంచి చేశారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనుకోవాలి. ఎవరితో పలకరించి ఇంట్లో రమ్మని కూర్చోబెట్టారు అనుకోండి, మనం ఎంత గొప్ప వాళ్ళమో అంతే ఆలోచించుకోవాలి. మకర రాశి వాళ్ళకి నచ్చాము అంటే మనం గొప్ప వాళ్ళు అయితేనే వాళ్ళకి నచ్చుతారు. అంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళని దగ్గర చేయనీరు. ఎదురు చూసే వాళ్ళకి జాబ్లు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, అవకాశాలు, కొత్త నిరుద్యోగులు ఉద్యోగం రావటం, అసలు చూస్తే వాళ్ళే ఇలా గిచ్చుకోవాల్సి వస్తుంది. నిజమేనా జాబ్ వచ్చిందా అని? అంటే ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసేవాళ్ళు జాబ్ రావడం మామూలు విషయం కాదు కదా. పోటీ పరీక్షలు పాల్గొని వాళ్ళు ఉత్తీర్ణులు అవటం, మంచి స్థాయికి రావటము, వైట్ కలర్ జాబ్ రావటం అంటే విశేషవంతమైంది కదా. అందులో మిలిటరీ సైతం, కలెక్టర్ సైతం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబులు రావడం మామూలు విషయం కాదుగా. అలానే మనకి ఇటీవల కొట్లాటలు, గొడవలైనటువంటి ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ, సీట్ రావడం, యూనివర్సిటీలో సీట్ రావడం, కాలేజీలో సీట్ రావడం, ఇవన్నీ చాలా విశేషవంతమైనవి కదా. మరి ఇవన్నీ కూడా వీరికి వచ్చేసినాయి. మకర రాశి వారికి అయితే ప్రశాంతంగా వీళ్ళు అనుకుంటారు
మా పిల్లలకి అన్నీ సీట్ వచ్చాయండి, ప్రశాంతమైన జీవితం ఉంది మాకు, ఇంకా మేము ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అని చెప్పేసి కూర్చుంటారు. వీరికి ప్రేమ వస్తుందండి, ఎదుటి వాళ్ళని చంపేంత ప్రేమ ఉంటుంది. కక్ష కోపం వస్తే కూడా ఎదుటి వాళ్ళని చంపేంత ఉంటాయి. వీరి అంత గొప్ప విశేషంగా హార్ట్ఫుల్గా ఉండే వ్యక్తులు ఉన్నారంటే కనుక మకర రాశి వారండి. మరి అలాంటి మకర రాశి వారికి మరి సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం ఎలా కలిసి వస్తుంది అంటే బాగానే కలిసి వస్తుంది. ఇప్పటివరకు జాబు లేకపోతే జాబు ఎలిగేషన్స్ వచ్చి పోయితే కూడా ఆ జాబుల కోసం ప్రయత్నం చేసే జాబులు వస్తాయి. ఎలాంటి జాబులు తెలుసా? మళ్ళీ దానిలోనే ఐపిచ్ జాబ్స్. ఎవరైతే వెలిగేషన్ బయటికి పంపించారో వాళ్ళు కూడా చేతులు పట్టుకొని తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చేటువంటి జాబులు, అంత హై పిచ్ జాబులు వస్తాయి. ఏదైతే అనుకుంటారో అది సాధించేందుకు సెప్టెంబర్ మాసంలో మంచి అనుకూలపడినటువంటి సమయం అని చెప్పొచ్చు. అలానే ఈ సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం మకర రాశి వారి పైనే ఉంటుందా, మకర రాశి వారిదే జరుగుతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని గ్రహాలు కూడా వీరికెళ్ళి మంచి సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే కనుక శుక్రుడు, బుధుడు, రవి, శని, కుజుడు, రాహువు వీళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళకి మంచి చేస్తున్నారు ఈ సెప్టెంబర్ మాసంలో. అందుకే ఇచ్చినటువంటి డబ్బులు రావడం, ఆరోగ్య సమస్యలున్న అవి తీరిపోవటం, ఎక్కడైనా స్థిరాస్తుల విషయాలు, కోర్టు విషయాలు, భార్య భర్త మధ్యన గొడవలు ఇవన్నీ కూడా సమస్య పోయేలాగా కనపడుతూ ఉన్నాయి. అలానే వీరు ఏదైనా వనరుల డబ్బులు ఆస్తిలుగా నష్టం కానివ్వండి, అదే ఏదైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యాపారం నష్టపోయినా కూడా ఈ మాసంలో అయితే కొత్త వడవడిగా వచ్చేసి కొత్త వనరులు కూడా చెంత చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరో తెలియని వ్యక్తులు కూడా వచ్చేసి వీరికి అవకాశం ఇస్తారు. ఏమండి మీరు చేస్తారట కదా, పలానా దానిలో మంచి అవకాశం ఉందండి, పలానా వాళ్ళు చెప్పారని మళ్ళీ వెతుక్కొని వచ్చి మరి వీళ్ళ దగ్గరికి వస్తారు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి. ఎవరైనా ఉంటారు ఖచ్చితంగా 10 మందిలో 9 మందికి వచ్చే డౌట్ ఒకటి ఉండింది. ఏమిటంటే 1,00,000 మందిలో 90,000 మందికి కూడా ఇదే వస్తుంది డౌట్. ఏంటి ఆ డౌట్ అంటే, గురువుగా చెప్పినట్టు బాగుందిలే కానీ వినడం మరే బాగుంటుంది, కానీ మనకు ఆచరణ రావట్లేదు ఇవన్నీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్ని చెప్పినవి మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో జరిగేవి. ఇవి ఆహ్లాద కోసమో వాళ్ళ ఆనందపడటం కోసమో కాదు. గ్రహాల యొక్క స్థితిగతులు వారికి వెళ్ళి అలా చూపిస్తున్నాయి. మీకు జరగలేదు మకర రాశి అయినప్పటికీ, మకర రాశిలో ఉన్నారు కానీ మీకు ఆ పని జరగట్లేదే. మకర రాశిలో ఉన్నారు, జాబు లేదు, ప్రమోషన్స్ లేదు, ఇంక్రిమెంట్స్ లేవు, మనం చెప్పినవన్నీ ఆపోజిట్ సైన్లో జరుగుతున్నాయి అంటే మనం ఒకసారి గమనించుకోవాలి. నా జాతకం ఇంతే, నా టైం బాగాలేదు, నా గ్రహస్థితి అంతే, నా కర్మలా ఉంది, నాకు ఎవరో ఎప్పుడు చేసుకుని నాకు ఇలా ఎండపడుతున్నాయి అని మనలో మనమే బాధపడుతూ నిస్సహాయంగా ఉండిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా కన్నా మన పైన కూడా ఏదైనా చెడు ఉందేమో. గ్రహాల స్థితిగతులు, దశల స్థితిగతులు కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఇంకో కోణం ఉంటుంది. అది ఏంటంటే ప్రతి ఒక్కటి జాతకంలో ఉండదు. మనము లేచిన దగ్గర నుంచి ఎక్కడికో దగ్గరికి వెళ్తూ ఉంటాం. అల్లా దగ్గరికి వెళ్ళండి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి, హిందువులు ఎన్నో దేవుళ్ళు ఉన్నారు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళామనేది కాదు, మతం ఏది కాదు. మనకు కావాల్సింది ఏంది? మంచి జరగటం, పని జరగటం. మనకి ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించుకోవటం. గురువుగారు చెప్పారండి, నాకు చాలా బాగా చెప్పారు, కానీ నా వరకేందుకు జరగట్లేదు? నాది మకర రాశి, మా ఫ్రెండ్ మకర రాశి, మా ఫ్రెండ్కి 1,000 కోట్ల రూపాయలు ఆస్తుంది, మరి నేనే పాపం చేశాను, నాకు మీద ఇట్లా అప్పులు ఉన్నాయి 1,000 కోట్లు అంటే ఇక్కడ కారణం ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని నమ్మటం, ఎదుటి వాళ్ళు మనకి సహాయం చేస్తారు అనుకోవటం, లేదా మనం ఎదుటి వాళ్ళకి పర్సనల్ విషయాలు షేర్ చేయటం. ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ప్రకారంగా ఎదుటి వారు మన పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేపిస్తే మన పైన ఎందుకు చేపిస్తారంటే, మరి నీ పైన ఎవరి మీద చేపిస్తారు? నీ పైన చేయించకపోతే మరి మీరు కూడా ఎదగాలిగా. అప్పుల బాధలో ఉండి ఎందుకు అందరి ముందు తలగాదించుకుంటున్నారు? ఎందుకు మీకు హిప్నాటిజం జరిగింది? ఎందుకు మీరు తినలేకపోతున్నారు? ఎందుకు మీ వరకు ఆరోగ్యం బాగాలేదు? ఎందుకు మీ వరకు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు? మీకెందుకు ఇల్లు లేదు? మీకెందుకు కారు లేదు? మీకెందుకు జాబ్ లేదు? ఇవన్నీ మనం గ్రహించుకోవాలి. లేదు లేదు అంటే ఉన్నాయి, కానీ మన దాకా రానివట్ల. ఆ రానివట్లేదు ఎవరు అంటే మనమేం జరిగిన చెడు తత్వం ఉంటేనే మన వైపు రాకుండా ఉండదు. అట్లీస్ట్ నిద్రపోవాలంటే ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం. ఎందుకండి? మన పైన ఏదో జరిగిన క్రియ ఉంటేనే కదా. అలాంటివి ఏమైనా ఉంటే మనకి ఎలా పోతుంది? ప్రతిరోజు దేవుళ్ళకి వెళ్తున్నానండి, ఎన్నో రకాల హోమాలు యజ్ఞాలు చేపిస్తున్నాను, అప్పు తీసుకొచ్చి మన పూజ చేయించానండి, కానీ నా పరిస్థితి మారలేదండి. అప్పులు తీసుకొచ్చి పూజలు చేపిస్తే పరిస్థితులు మారవు. మనకి ఏం జరిగిందో దాన్ని తగ్గట్టుగా మనం పరిహారం చేసుకుంటే పరిస్థితి మారుతుంది. మన పైన హిప్నాటిజం జరిగింది, హిప్నాటిజం వల్ల సిమ్టమ్స్ ఏంటి, అష్టదిబ్బతం వల్ల సిమ్టమ్స్ ఏంది గ్రహించుకోవాలి. మనకున్న సిమ్టమ్సే ఆ సిమ్టమ్స్ పోవాలకి ఏంటి అలానే చేయాలి. పూజలు చేస్తే లేకపోతే, పూజలు చేస్తే మనకి పుణ్యం వస్తుంది, కానీ మనమే జరిగిన చెడు క్రియ పోదు. కాబట్టి ఎలా అయితే జరిగిందో అదే విధంగా చేయాలంటే
ఒక సురేష్ బాబు గారు చేయగలుగుతారు. తంత్ర మంత్ర జ్యోతిష్యులుగా సురేష్ బాబు గారు మన దగ్గర ఏం జరిగింది, ఏం నెగిటివ్ ఉంది, ఏం చెడు ఉంది చూసి దాని ప్రకారంగా ప్రత్యామ్నాయంగా వారికి పరిహారాలు చేసే విధంగా మనం చేయగలుగుతాం. మంత్రము, తంత్రము, యంత్రము, హోమము, అలానే అగ్నిహోత్రం, ఇందులో ఏదో ఒక తత్వంలో అయితే కనుక వారికి చెడు జరిగి ఉంటుంది. ఆ చెడు తత్వం గమనించి గ్రహించి వారికి ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నం మనము ఖచ్చితంగా చేయొచ్చు. ఆ విధంగా వారు మంచి స్థాయికి వెళ్ళొచ్చు. మరోటి మకర రాశి వారికి మరి సెప్టెంబర్ మాసంలో దీంతో పాటు పోల్చుకుంటూ ఉంటే మరి జాతక పరిశీలన చేసుకోవాలి. జాతక పరిశీలనలో కూడా లోపాలు ఉన్నాయా, దానాలు ఉన్నాయా చేసుకోవాలి. అలా ఇటీవల ఆగస్టు మాసంలో ఏర్పడేటువంటి 12వ తారీఖు ఏర్పడేటువంటి అతి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం, దీన్ని ఇన్ఫాక్ట్ అయితే ఈ పేరు ఉంటుంది కాబట్టి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఇక ఎట్లానూ వినాయక చవితి వస్తుంది సెప్టెంబర్ మాసంలో. ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి ఏదైతే ఉందో ఈ పర్వదినాలన 8వ రోజు కానీ 6వ రోజు కానీ ఈ 2 రోజుల్లో కనుక వినాయక స్వామి వారి దగ్గర కూర్చొని శాంతి హోమం, శాంతి పూజ చేయించుకుంటూ వినాయక స్వామి వారికి పత్రినితో పూజ చేసుకుంటూ ఆ వినాయక స్వామి వారికి ఆ రవ్వ లడ్డు కానీ, మనకి గోధుమ బాంబే రవ్వతో లడ్డు చేస్తారు, రవ్వ లడ్డు, ఆ రవ్వ లడ్డు కానీ లేదంటే సేమియాతో కేసరి కానీ చేసి ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించి ఇరువురికి కూడా ప్రసాద రూపంగా పెట్టినట్టయితే ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడతారు. ఇక గ్రీను, అలానే కాఫీ కలరు, వైట్ కలరు ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కలిసి వస్తుంది. అలానే 8, 6 ఈ 2 నంబర్లు కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. దక్షిణ తూర్పు దిశ ప్రయాణం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంది, పెళ్లి కాని వారికి కూడా. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ ఈ వినాయక స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఈ సెప్టెంబర్ మాసంలో మరొక విశేషం ఏంటంటే కనుక ఎవరైనా సరే ఇది జాతక ప్రకారంగా, గోచార ప్రకారంగా లేదంటే కనుక వారి మీద జరిగిన నెగిటివ్కి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, మన దగ్గరికి రాలేని పక్షాన ఉంటారు చాలా మంది కూడా విదేశాల్లో ఉంటారు. సురేష్ గారిని కలవాలి, కానీ సురేష్ గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలిగా. అంటే సురేష్ గారు మనకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి సమయం సురేష్ గారు కూడా ఉండాలి. కానీ ఒక ప్రత్యామ్నాయం ఏంటంటే మన దగ్గరికి రాలేని పక్షాన మనమే ఈ రోజున వారి చెంతకి పూజించి కొన్ని వస్తువులు పంపిస్తూ ఉన్నాము. ఆ వస్తువుల ద్వారా కూడా 50 లక్షల పైచిలుకు మంది కూడా బాగుపడ్డవారు ఉన్నారు. కాబట్టి ఎవరైనా సంప్రదిస్తే వారి చెంతకే ఇచ్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. ఇదొకటి ప్రతి ఒక్కరు గ్రహించుకుంటూ ఉండాలి. ఏదైనా ఉంది అంటే కనుక సురేష్ గారి సంప్రదిస్తే వారి సమస్య ఏముంది దాని పరిష్కార మార్గం చూపించే విధంగా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. మరొక విషయం, ఎవరైనా జీవితంలో ఎదగాలనుకుంటున్నారా, ఎవరైనా మనకున్న గోల్స్ కి ఆ గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారా, బాధలు, బందీలు, ఆరోగ్యం, అనారోగ్యం ఇవన్నీ ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, వీటి నుంచి మనం బయటపడాలనుకున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఒక వ్యక్తికి ₹1,00,00,000 సంపాదించుకునే మార్గాలు మనం సూచిస్తున్నాం ఈ రోజున. ఎవరైనా సరే ఆశ ఉంది, కోరిక ఉంది, మరలా ఇది లోను కాదు, అప్పు కాదు, ఎక్కడ ఎవరికి ఇచ్చే పని లేదు, ఇలాంటి ఎవరికైనా ఉంది అంటే కనుక వారి పేరుని నమోదు చేసుకుంటే షరతులు వర్తించబడును. మా టీం వచ్చి వారి దగ్గర సంప్రదించి దానికి అర్హతగా ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ₹1,00,00,000 ఇచ్చే ప్రయత్నం అయితే వారికి చేసేదానికి ఉన్నది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి కోరిక, ఆశ ఉండి కాదు, బాధలు, బందీలు ఉన్నాయి, నేను బయటికి రాలేకపోతున్నాను, పడలేకపోతున్నాను, బాధ్యత ఉంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ₹1,00,00,000 కావాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు పేరు నమోదు చేసుకోవడం వలన మా టీం వచ్చి వారి దగ్గర సంప్రదిస్తారు. ఆ రకంగా ఇది ఉంటుంది. కాబట్టి ఇక సురేష్ గారిని సంప్రదిస్తే ఆ సమస్యకి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. లేదండి నాకు సురేష్ గారు కాదు, నాకు పలానా వ్యక్తి ఉన్నారు వాళ్ళ దగ్గర అవుతుందంటే నేను కూడా నమస్కారం చేస్తా వారికి. ఎవరి తరపునైనా మన సమస్య పోతుందంటే అంతకన్నా గొప్ప విశేషం ఏం లేదు. కాబట్టి సంప్రదించవచ్చు. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల 2026 విశేషంగా శుభ అశుభ ఫలితాలు అంటే ఏం చెప్తారు? ప్లస్లు మైనస్లు తెలియజేయండి. కుంభరాశి బాగా కష్టపడే రాశి. వీరి కష్టాన్ని ఇంకోళ్ళు తినే వీళ్ళు సంతోషంగా ఉంటూ సరే ఫోన్లే అనుకుని మళ్ళీ కష్టపడే రాశి, కష్టాన్నే నమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారంటే కనుక కుంభరాశి అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం అయితే కనుక ఎన్నో రకాల ఒడిదుడుకుల నుంచి బయటపడి ఈ స్థాయి వరకు వచ్చామా అనుకునేటువంటి రాశి అనమాట కుంభరాశి. ఇక ఈ మాసం అయితే కనుక రియల్ ఎస్టేట్లో నష్టపోయిన వాళ్ళు, లాస్ అయిన వాళ్ళు, పంటమూలు పండించేదానికి నష్టపోయిన వాళ్ళు, లాస్ అయిన వాళ్ళు అందరికీ కూడా మరొక అవకాశం మళ్ళీ వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎట్లా అంటే బుధుడు స్వస్థానంలో కన్యారాశిలో ఉన్నాడు, శుక్రుడు స్వస్థానంలో తులారాశిలో ఉన్నాడు. ఇక్కడ ఈ స్వస్థానానికి 2 గ్రహాలు మారుతున్నాయి. అలానే సింహరాశిలో 14వ తారీఖు స్వస్థానంలో రవి భగవానుడు ఉన్నాడు. అంటే 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. ఇక 14వ తారీఖు తర్వాత కన్యారాశిలోకి ఈ యొక్క రవి భగవానుడు వస్తాడు. ఈ తరుణంలో ఈ 2-3 రాశులు స్వస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా కుంభరాశి వారి పైన మంచి శుభదృష్టితో ఉంటూ
వారికి మంచి చేసేదానికి మళ్ళీ తరుణం ఉంటుంది. అందుకని రియల్ ఎస్టేట్ రంగాల్లో కానివ్వండి, ఏదైనా సైన్సిస్ట్ కానీ, ప్రాసెంట్ డిజైనర్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ రంగాలు చేసే ఆర్కిటెక్చర్ కానివ్వండి, బిల్డర్ కానివ్వండి, మేస్త్రి కానివ్వండి, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో, పెయింటింగ్ రంగాల్లో, ఇలాంటి వాళ్ళల్లో కనుక ఖచ్చితంగా కష్టపడే తత్వం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రంగాల్లో బాగా రాణించేటువంటి స్థాయి అయితే బాగా కనిపిస్తోంది. ఉండి ఉండగా ఎవరో వస్తారు, ఒక ఫ్యాక్టరీ వీళ్ళ పేరు రాస్తారు. ఎందుకంటే మీరు తప్పితే ఇక మాకు ఎవరు సరైనోడు కాదండి అని చెప్పి రాసిస్తారు. ఇప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటుంటారు. ఏ విషయంలో అయినా, ఏ రంగంలో అయినా సరే కష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే కనుక వాళ్ళు కుంభరాశి వాళ్ళు. మీరైనా ఎక్కడైనా ఫ్యాక్టరీకి కానీ, ఇండస్ట్రీకి కానీ, ఆఫీస్కి కానీ వెళ్ళండి, కొత్త వచ్చినట్టు కనిపిస్తారు కుంభరాశి వాళ్ళు. వాళ్ళు చేసే పనితీరుని కానీ, ఆ ఇష్టము, ఇంట్రెస్ట్ కానీ చూస్తే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మీది కుంభరాశి అని. నాలెడ్జ్ లేకపోయినా కూడా చెప్పవచ్చు. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు అనమాట. వనరులు ఎక్కడ తగ్గరు, తప్పించుకోవాలని చూడరు. అలానే వీరు పనికి దొంగ అవ్వరు, చేస్తూనే ఉంటారు. పాపం కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ వయసుతో సంబంధం లేదు. ముసలి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా, అనారోగ్య పాలైనా కూడా కష్టపడుతూనే ఉంటారు. అది వాళ్ళ తత్వం అంతే. వీళ్ళకి సీఎం పదవి ఇచ్చినా కూడా పని చేస్తూ ఉంటారు. మంచి CEO పదవి ఇచ్చినా కూడా పనిచేస్తూనే ఉంటారు. కాబట్టి వీరికి ఎలాంటి గౌరవం కానీ ఏది కూడా వీళ్ళు ఆలోచించరు. కాబట్టి వీరు చేసే పనికి ఎవరు అడ్డం వచ్చినా దానికి వదులుకోరు, ఒప్పుకోరు. ఎన్ని నిమగ్నాలు ఎదురు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చేసే పని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నమ్మకంతో చేసే వ్యక్తులు ఉన్నారంటే కనుక కుంభరాశి వాళ్ళు. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసం అయితే మంచి తరుణం వీళ్ళకి ఎదురవబోతుంది. మంచి సానుకూల వాతావరణం, మంచి రంగాలు కూడా వీరికి తోడవుతున్నాయి. కాబట్టి ఆ రంగాలు అట్లా వైపు ముందుకు వెళ్ళొచ్చు. ఇక గ్రహాలన్నీ కూడా వీరికి మంచి సానుకూలంగా ఉన్నాయి. మరి ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా. మరి సెప్టెంబర్ మాసంలో గురువుగా చెప్పింది వింటే మాకేదో జరుగుతుంది, బాగుంటుంది అనేటివి మాకు తెలుస్తూ ఉంది. కానీ మేము పుట్టిన దగ్గర నుంచి మేము చూస్తూనే ఉన్నామండి. ఎక్కడ మేము ఏది సానుకూల పడేటి వాతావరణం దొరకట్లేదండి. ఉన్నది ఉండటానికి దొరుకుతుంది. రేపొద్దున బాగుంటుందిరా బాబు అని ఈరోజు ఆలోచించుకుంటూ, ఈ రోజు కోసం ముందుగానే మనం కోపడుకుంటూ, కోట్లాడుకుంటూ ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఎలా జరగాల అని ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడతా ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడతాయండి? కష్టపడే వాళ్ళకి సుఖంగా ఉండాలి, కానీ వీరికి సుఖపడేది వేరే వాళ్ళు, కష్టపడేది వీళ్ళు అవుతా ఉంది. ఎందుకు అంటే జాతకరీత్యా దోషాల, గ్రహరీత్యా దోషాల, ప్రకృతి నుంచి దోషాల, కాలసర్ప నాగదోషం, కుజ దోషాలు లాంటివి ఉన్నాయా, కలత దోషాలు లాంటివి ఉన్నాయా, పితృ దోషాలు లాంటివి ఉన్నాయా, లేదా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, ఒక వనరు లేదు, ఇల్లు లేదు, అవకాశం లేదు, పేరు లేదు, ప్రఖ్యాత లేదు, హోదా లేదు, మాకు ఎందుకు ఈ బతుకులు ఇట్లా ఉన్నాయి, మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసాం, మేమేం కర్మ చేసాం, మాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఎవరు లేని ఒక్కసారి ఆలోచించుకున్నారా? ఆలోచించుకుంటే ఒకటి మనకి అవకాశం దొరకాలి, రెండు మనకి ఆ ఆలోచనలో మనకి ఏం దొరకాలంటే ప్రత్యామ్నాయం దొరకాలి. మనం ఒక విషయం ఆలోచించామంటే సొల్యూషన్ ఉండాలి కదా. ఆ సొల్యూషన్ ఏంటంటే చాలా మందులు అనుకుంటారు ఎన్నో రకాల గుడులకి వెళ్ళాము, గోపురాలకు వెళ్ళాము, పూజించుకున్నాము, ఇష్టదైవం అన్నారు, కులదైవం అన్నారు, రక్షత దైవం అన్నారు, అన్ని రకాలైపోయినాయండి. మా జీవితాలు అయితే మారలేదు. అవన్నీ చేయడం ద్వారా పుణ్యాలు వస్తాయి. కానీ మనకున్నటువంటి కర్మలు, పాపాలు, హిప్నోటైజ్, బ్లాక్ మ్యాజిక్ వస్తే ఎవడో మనం ఏం చేయించింది ఎలా పోద్దండి? పోదు. మనకి మంచి పరవణాలు ఉన్నాయి కదని చెప్పి తినేస్తాం. ఒక రోజు తింటాం, రెండో రోజు తింటాం, కాలగుచ్చాలు తీర్చుకోకుండా దేవుడి ప్రసాదం తింటూ ఉంటాం. మనం ఏమన్నా దేవుడి ప్రసాదం కదా అయినా పక్కన పెట్టేస్తాం కడుపు నిండితే. కాబట్టి మనకి కాలగుచ్చాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కదా. కాబట్టి మనం ఎన్నో రకాల పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయించవచ్చు. కానీ మనలో ఉన్న నెగిటివిటీ పోవాలే, పాజిటివిటీ రావడం కాదు, నెగిటివిటీ కూడా పోవాలి. ఇది గమనించట్లేదు ఎందుకు? ఇది గమనిస్తే జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా ఓకే ఇది చేయొచ్చు. ఇందులో కూడా చేసిన తర్వాత మనకి సమస్య బాగాలేదు, సమస్య ఇంకా తీరట్లేదంటే ఖచ్చితంగా మనకు వాస్తు ప్రాబ్లం అయినా ఉండాలి. ఖచ్చితంగా మన పైన ఎవరైనా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ, అష్టదిబ్బం కానీ చేసి ఉండాలి. అలాంటి చేయించబడితేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేం, అనుకున్న పని సాధించలేం. ఈ నరదిష్టి వీటి వల్ల ఎట్లా ఉంటుందంటే షాప్ పెడతాం, మంచి పిల్లల్ని పెడతాం, ఎంప్లాయీస్ని పెడతాం, బాగుంటుంది, 4 మాసాలు బ్రహ్మాండంగా సాగిద్ది. ఇక మీరు తిరుగులేదురా అని కూర్చున్నాం, అనుభవించు రాజా అని మంచం మీద కూర్చుంటాం, అంతే కదా. తర్వాత 4 మాసాల తర్వాత మొదలైద్ది సంఘర్షణ, మొదలైంది మనసులో, వ్యాపారం ఉండదు, నష్టం, అప్పులు, ఏంటి 4 మాసాలు బాగుండి 5వ మాసాలు ఏమవుతుంది? ఎందుకు బాగోదు? ఇంకా పెరగాలి కదా. తగ్గుతున్నాం అంటే ఏంటి సంబంధం? ఎవరో మనమేం కన్నేసి గట్టిగా చేపించారని అర్థం. అది కాకుండా నా జాతకం బాగాలేదేమో, గ్రహాలు మారిపోయినాయేమో అనుకుంటే, గ్రహాలు ఏం మారినా మనకి స్థితిగతులు 3 రోజులు ఒకసారి మారాలి, లేదా 15 రోజులు ఒకసారి మారాలి, లేదా నెలకి, మాసానికి ఒకసారి మారాలి కదా. అలా మారట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మన పేరు జరిగిందని అర్థం. ఎవరైనా ప్రేమతో అని చెప్పి, అభిమానంతో అని, ఇదిగోండి నేను ఇంట్లో పొంగలు పెట్టని తెచ్చిచ్చారనుకోండి, దానిలో నేను కనపొచ్చు.
దానిలో ఏదైనా కలిపేసి మనకి బిర్యానీ కోసము పిలుస్తారు కదా అభిమానులు, ఫ్యాన్స్, అసోసియేషన్స్, ఏంటో చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కూడా మన మీద ప్రేమ అభిమానం అని చెప్పి కపట నాటకాలతో పిలుస్తూ ఉంటారు. ఇండ్లకి పిలిచేసి మిమ్మల్ని ఒక్కనే పిలిచానని చెప్పేసి భోజనం పెడతారు గట్టిగా. ఆ భోజనం ప్రేమతో పెట్టరు, మనల్ని ఎదగకూడదని చెప్పి అష్టదిబ్బం చేసి ఏదో ఒక పౌడర్ కలిపి దాంట్లో పెడతారు. ఆ రోజు నుంచి మనకు మొదలైద్దండి ఇక భజనే, ఏముండదు. పాండ్రంగా విట్టలు విట్టలేని భజన పాడుకుంటూ ఇక కూర్చోవటమే. ఎందుకంటే ఈ ఒక పని ముందుకెళ్ళదు, అష్టదిబ్బందన అయింది. మనం అవన్నీ గ్రహించాం. అబ్బే వాడు మా వాడండి, మా మంచి దోస్తు అండి, మా వాడు ఎందుకు పెడతాడండి నాకు, ఏ పెట్టడానికి గ్యారెంటీ ఉందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందంటే మనం ఎదగట్లేదు, ఎందుకు ఎదగట్లేదు వాళ్ళకి ఖచ్చితంగా మైండ్లో ఒకటి ఆలోచన చేసుకోవాలి. మన వీడియో తర్వాతైనా ఆలోచన చేయాలి. మన జీవితం చాలా బాగుండేది, ఎందుకు అవ్వట్లేదు పనులు మనకి? మనం ముందుకు వెళ్తున్నాం, ఎందుకు పనులు వెళ్ళట్లే ముందుకి? మనతో కూడా పనులు కూడా వెళ్ళాలి కదా. జీవితం ఎన్ని రోజులండి కష్టాలు ఉంటాయి? నెల ఉంటాయా, మాసం ఉంటాయా, లేదా సంవత్సరం ఉంటాయా, 10 సంవత్సరాల? మా తర్వాతైనా మారాలి కదా. మారట్లేదు, పెళ్ళిళ్ళు లేదు, పెటాకలు లేదు, జీవితం ఎదుగుదల లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, పరపతి లేదు, పరువు లేదు, ఏమీ లేవు అన్నప్పుడు జీవితం మనకెందుకు? జీవితం కూడా ఉండకూడదు కదా. మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ఏదో సాధించడానికి ఉన్నాం. ఆ సాధించడానికి దేవుడు సహకరిస్తున్నాడు, కానీ మన పక్కనే ఉండేటువంటి మానవులు సహకరించట్లేదే. వాళ్ళు చేయించిన క్రియ అడ్డం పడుతుంది. అవి పోవాలంటే సురేష్ గారిని సంప్రదించాలి కదా. మరి ఆలస్యం ఎందుకు? ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఇక్కడున్నా, స్వదేశంలో ఉన్న, విదేశాల్లో ఉన్నా కూడా కాల్ కలుస్తుంది. ఈ రోజున మనకి ప్రభుత్వం వారు కావచ్చు, టెలికామ్స్ వాళ్ళు కావచ్చు, ఎక్కడున్నా కూడా కాల్ కలిసేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కాల్ చేయడం ద్వారా వారికి సమస్య ఏదున్నా పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి మన చెంతకి చేర్చలేకపోయినా, మన వద్దకు రాలేని పక్షాన వారి చెంతకి చేర్చేలాగా దైవజ్ఞమైనటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రములు ఎన్నో రకాలని మన దగ్గర ఈ రోజున వారి చెంతకి చేర్చే సదవకాశం ఉంది. కాబట్టి సంప్రదించవచ్చు. సురేష్ గారు మాట్లాడారు అంటే బాధ. మనతో పాటు ఉన్న వాళ్ళు రాసులు వారు ఎందుకు బాగుండకూడదు, వాళ్ళు కూడా బాగుండాలి కదా అనేటువంటి సంఘర్షణ. ఆ సంఘర్షణలో వస్తున్నాయి అనమాట. ఎందుకు బాగుండకూడదు? నాకేంటంటే మనం చేయగలుగుతున్నాం, ఎదుటి వారికి వారు చేయించుకోలేకపోతున్నారే, నా దగ్గరికి రాలేకపోతున్నారే, వాళ్ళకి నేను మంచి చేయలేకపోతున్నానని ఒక తపన. కాబట్టి ఎవరైనా ఉంటే బాధపడేవారు కాదు, ఇష్టపడేవాళ్ళు కాదు, బాధల్లో ఉన్నవారు, నేను ఎదగలేకపోతున్నా అనుకున్నవారు, మనం ఈ రోజున వారి సమస్యకి పరిష్కారం చూపించే మార్గంలో మనం ప్రయత్నం చేద్దాం. తంత్రము, మంత్రము, యంత్రము, అలానే అగ్నిహోత్రం, దేనిలైనా వారికి మంచి జరిగేటానికి యోచన చేద్దాం. అలానే వారి మీద జరిగిన క్రియ కూడా తీసేద్దాం. అలానే మరొక విషయం ఏంటంటే, ఈ రోజున సంపాదించుకోవాలని కానీ తపన ఉన్నవారు, తాపత్రయం ఉన్నవారు, నిలదొక్కోవాలనుకున్నవారు, బాధ్యత కోసం చేసేవారు పేకటాడతా ముందవుతండి కాదు, బాధ్యతను నిర్వర్తించుకుంటా, నేను ఒక స్థాయిలో ఉంటా, ఒక వ్యాపారం నిలబెట్టుకుంటా, 10 మందికి మంచి అవకాశాన్ని కల్పిస్తా అనేటువంటి సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. అలాంటి వారు ఏదైనా అర్హత ఉన్నవారు, షరతులు వర్తించబడతాయి అనుకున్న వారు ఎవరైనా ఉంటే సంప్రదిస్తే వారి పేరు నమోదు చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరోజు కోటీశ్వరుని చేసేటువంటి అవకాశం, సువర్ణ అవకాశం మన వద్ద ఉంది. వారి చెంతకు అది చేరుస్తాము. అలాంటి వారికి ఏమైనా కావాలి, గోల్స్ రీచ్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సంప్రదించవచ్చు. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక వీరికి నలుపు, వైటు, అందులోను వైలెట్, ఎల్లో ఈ కలర్స్ అన్ని కూడా వీరికి చాలా బాగుంటాయి. 8, 4, 2 ఈ 3 నంబర్ కూడా వీరికి బాగుంటాయి. పరమర దిశ, ఉత్తర దిశ ప్రయాణాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఎలానో భాద్రపద మాసం వస్తుంది, వినాయక చవితి పర్వదినాల 8, 4 ఈ 2 రోజుల్లో కనుక మనకి నల్ల మినుములతో చేసినటువంటి గారెలు 4వ రోజు, 8వ రోజు కనుక కుండ్రాళ్ళు, కురుములు, అరిసెలు, చలిబిడి ఇలాంటి నైవేద్యం కనుక వినాయక స్వామి వారికి పెట్టొచ్చు. ఇక వీరికి మహారాజ్ గణపతి అని ఉంటుంది. ఈ మహారాజ్ గణపతి తలపాగా పెట్టుకొని కుర్చీ మీద, సింహాసనం మీద కూర్చొని ఉంటారు రాజుల వలె. అలాంటి గణపతిని తెచ్చుకొని పూజించుకుంటే వీరికి అన్ని రకాల అవరోధాల నుంచి కొంతమేర వైదొలిగేలాగైతే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలన్నీ కూడా చేసుకొని ఖచ్చితంగా వీరు కూడా అదృష్టవంతులేదానికి అవకాశం ఉంది. ప్రతినిత్యం కూడా ఒక చిన్న చిటికి ఆవాలు, తెల్లవాళ్ళు తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేస్తే కనుక వారి మీద ఉన్నటువంటి రుమ్మతులు, నరదిష్టి కొంతమేర తగ్గేటువంటి యోచన అయితే కనబడుతుంది. గురుగారు, మీనరాశి వాళ్ళు ప్రజెంట్ రాశి ఫలాల్లో వీళ్ళే వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఏలాంటి శని ప్రభావం వల్ల కాస్త టెన్షన్ వాతావరణం, గురువుగారు ఏం చెప్తారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని చెప్పి 12 రాశుల్లో వీళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. మరి సెప్టెంబర్ నెల ప్రత్యేకంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఏలాంటి శని తీవ్రత ఎంతవరకు బాధిస్తుంది? ఒకటండి, ఇక్కడ మనము చెప్పదగింది ఏంటంటే, మీనరాశి వాళ్ళు అక్టోబర్ మాసం 2026 సంవత్సరం జూలై 27 తారీఖున శని భగవానుడు వక్ర దృష్టితో ఒక్క పాదం మాత్రమే వెనకంజలోకి వచ్చాడు. రాశులు మారలేదు, నక్షత్రాలు మారలేదు, పాదం
నక్షత్రంలో ఉండే 4 పాదాలు అయితే ఒక్క పాదానికి వెనకందుకు వచ్చాడు. అది డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటారు, వక్ర దృష్టితో ఉంటాడు. ఇకపోతే రాశికి అధిపతి అయినటువంటి రవి భగవానుడు రాశిలోనే ఉన్నారు, అధిపతి రాశిలోనే ఉన్నారు. బుధ భగవానుడు అధిపతి రాశిలోనే ఉన్నాడు. శుక్రుడు అధిపతి రాశిలోనే ఉన్నారు. అంటే సింహరాశి, కన్యరాశి, తులారాశి, మూటిలో 3 అధిపతులు ముగ్గురు దగ్గర ఉన్నారు. ఈ యొక్క ఇన్ఫాక్ట్ వీరిపైన ఈ సెప్టెంబర్ మాసం వచ్చేటప్పటికి వీరికి మరొకటి ఏంటంటే మాసం కూడా బాగా కలిసి వస్తుంది. సెప్టెంబర్ మాసం ప్రతి రాశి వారికి 2 మాసాలు కలిసి వస్తాయి. దాంట్లో ఈ మీన రాశి వారికి సెప్టెంబర్ మాసం కూడా బాగా కలిసి వస్తుంది, 1 ఫిబ్రవరి. ఈ 2 మాసాలు కూడా బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఇకపోతే 3వ మాసం కూడా ఏప్రిల్ బాగుంటుంది వీరికి. ఏప్రిల్ కూడా జీవితం ఇలా టర్న్ అవుతుంది వీళ్ళకి, ప్రతి ఏప్రిల్లో ఇలా టర్న్ అయిపోతుంది అనమాట. మంచి తరుణంతో ముందుకెళ్ళొచ్చు, అలాంటి జీవితం అనమాట వీళ్ళకి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహము బాగా మంచి యోగ్యత ఉంటుంది. కుంభరాశిలో శని కష్టపెడతాడు, మేషరాశిలో శని ఇబ్బంది పెడతాడు, మీనరాశిలో శని మీనరాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు. రేపు 1 year తర్వాత మేషరాశిలోకి వస్తారా, అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు వీళ్ళు. ఇప్పుడైతే మొదటిగా ఉన్నారు కాబట్టి మొదటి 2.5 సంవత్సరంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని 19 సంవత్సరాలు. ఈ 19 సంవత్సరాల్లో ఇది 2వ అధ్యాయంలో ఉన్నారు. 2వ అధ్యాయం అంటే ఇక్కడ మన కుంభరాశిలోకి రాగానే వీళ్ళకి శని భగవాన్ స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ వీళ్ళు 2వ అధ్యాయం అంటే 5వ స్థానంలో ఉన్నారు వీళ్ళు, అంటే 5వ సంవత్సరానికి దగ్గరలో ఉన్నారు. అప్పుడు వీళ్ళకి ఎక్కడ వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారండి, అన్ని రకాల పనులు అవుతా ఉన్నాయి కదా. శని భగవానుడు ఏం చేస్తాడంటే చైతన్యాన్ని ఇస్తాడు మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి ఏంటంటే ఒకటి చెప్పవచ్చు మనకి, ఏళ్ళనాటి శని మీనరాశి వాళ్ళకి వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది. ఎక్కడ ఇబ్బంది పడ్డట్టు కనిపిస్తూ ఉన్నారు ఎవరైనా? అందరూ బాగానే ఉన్నారు, జాబులు చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. పెళ్ళైన వాడు పిల్లల్ని కంటా ఉన్నారు, పెళ్ళైన పిల్లలు కట్టిన వాడు పిల్లలు విదేశాల సహిత వెళ్తా ఉన్నారు. ఆరోగ్యం కుదిరిపడతా ఉంది, అనారోగ్యం కుదిరిపడతా ఉంది. అన్ని రకాల రంగాల్లో రాణిస్తున్నారు, డబ్బు వస్తుంది, పలుకుబడి వస్తుంది, పేరు వస్తుంది, అవకాశాలు వస్తున్నాయి. ఏ రంగంలో అడుగుపెడితే ఆ రంగం చాలా బాగుంటుంది. మరి ఇంకెక్కడ శని భగవాన్ అసంతృష్టి ఉంది? ఎవరిని నమ్మాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏ విషయం చెప్పాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలాంటి వనరులు, ఎవరి దగ్గర మంచి చెప్పాలి, ఎవరి దగ్గర చెడు చెప్పాలి, ఎవరితో మనము ప్రోత్సాహంగా ఉండాలి, ఎవరితో మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎవరు మోసం చేస్తారు, ఎవరు మంచి వాళ్ళు అని చైతన్యాన్ని ఇస్తాడు. ఎవరు మన వాళ్ళు, ఎవరు తన వాళ్ళు, ఎవరు పక్క వాళ్ళు, ఎవరు శత్రువులు, ఇలాంటివన్నీ కూడా చైతన్యాన్ని ఇస్తుంది. మనం ఏ పని చేయాలి, ఏ పని చేస్తే మనకు నష్టం వస్తుంది, ఏ పని చేస్తే మనకు లాభం వస్తుంది, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ కూడా మన చైతన్యాన్ని ఇస్తూ మళ్ళా కూడా ఏ పని మనం చేయొచ్చు, చేయకూడదు. ఈ పని లేటుగా అవుతుందంటే ఏదో కారణం ఉంటుంది, ఈ పని అవ్వలేదు అంటే ఏదో కారణం ఉంది. శని భగవానుడు చేసేది అది. ఒక పనిని 10 సార్లు చేస్తే ఆ పని ఎలా చేస్తాడు, చైతన్యాన్ని ఇస్తాడు. మనం ఎలా జీవించాలి, జీవితం అంటే ఏమిటి అని తెలియచేయాలంటే ఒకే ఒక గ్రహం శని భగవానుడు. అలాంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం అనేది అదృష్టం. ఎవరికైనా గండాలు ఉంటే కూడా గండాలు పోతాయి, ఎవరికైనా ఆయుక్షం ఉంటే ఆయుష్ పోదు, ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు మీనరాశి వాళ్ళకి కుక్క కూడా కలవదండి. మరి అంత అదృష్టం ఉంది వాళ్ళకిను. అలానే పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళంత అదృష్టం ఎవరు ఉన్నారో చెప్పండి? అలానే దీక్ష తీసుకుంటా ఉంటారు, మాలలు వేసుకుంటా ఉన్నారు. ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు మీనరాశి వారికి చేయలేటువంటి పని, దేవకార్యం ఎవడు చేయలేడు. అంత గొప్పగా చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా సదాసరి దేవుడే ప్రత్యక్షం అవుతాడా అనేటట్టుగా ఉంటుంది. అన్ని రకాల హోమాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. మరి అన్ని రకాలు ఎవరికి ప్రతిపాదిస్తుంటుంది, ఎవరికి పుణ్యకాలము, ఎవరికి ఏం పడుతుంది చెప్పండి మీరు ఒకసారి. ఇవన్నీ కూడా మీనరాశి వారి సొంతం. కాస్త నష్టపూర్వక వాతావరణం అంటే దేనిలో ఉంటుంది, ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు? మీనరాశి వారు ఎదుటి వాళ్ళని నమ్మితే నష్టపోతారు, ఎదుటి వాళ్ళని పార్ట్నర్షిప్గా చేర్చుకుంటే నష్టపోతూ ఉంటారు. వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వం కావచ్చు, అమాయకత్వం కావచ్చు, చలాకి తత్వం కావచ్చు, మంచి గుణం కావచ్చు, మోసం చేయలేటువంటి ఆలోచన కావచ్చు, వీటన్నిటితో పాటు వీరికి జలతత్వం గల రాశి, ఎమోషనల్ పర్సన్స్. ఏదైనా బాధలు, బందీలు ఉంటే వీళ్ళే కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల నష్టపోతుంటారు. ఎదుటి వ్యక్తి గురించి మనం ఎక్కువ ఆలోచించామా మనం స్ట్రెస్ అవుతూ ఉంటాం, దానివల్ల మనకు అనారోగ్య పాలవుతూ ఉంటాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, మజిల్స్ పెయిన్ వస్తాయి, స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తాయి, ఆస్మా లాంటిది వస్తుంటాయి, లంగ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలని కొనుక్కొచ్చుకోవాలంటే ఎందుకు కొనుక్కొచ్చుకోవాలి? ఒక వ్యక్తిని వదిలివేసేసి మన పని మనం చేసుకుంటూ ఉండాలి. లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, లవ్వే సెట్ అవ్వదు వీళ్ళకినో, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఉంటే కనుక ఈ సెప్టెంబర్ మాసం పెళ్లి సంబంధాలు కుదురుతూ ఉంటాయి. పెళ్లి మాత్రం కార్తీక మాసం
మాసం నుంచి మాఘమాసం లోపు ఎప్పుడైనా అయ్యేటువంటి యోచన ఉంది. కానీ పెళ్లి సంబంధాలు కుదురుతూ ఉంటాయి. తూర్పు తీసుకొచ్చారు అబ్బాయి సంబంధం, దక్షిణ తీసుకొచ్చారు అమ్మాయి సంబంధం కుదురుతూ ఉంటుంది. అలానే జాబ్ ప్రకారంగా విదేశీయానం ఎన్నో రకాలు కుదురుతూ ఉంటాయి. వీళ్ళకి ఇవన్నీ వదిలిపెట్టేసి నష్టపోతున్నాం అంటే ఒకే వ్యక్తిని నమ్మడం ద్వారా, ఒకే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, ఒకే వ్యక్తి పెట్టుబడి పెట్టడం, ఒకే వ్యక్తిని పార్ట్నర్షిప్ చేసుకోవడం ద్వారా వాళ్ళ నుంచి నష్టపోయేటువంటి యోచన ఉంది. కాబట్టి అలాంటి మన పర్సనల్ విషయాలు కూడా ఎదుటి వారికి షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే నష్టపోయేది ఎక్కడ ఉండదు. అది వీరు గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. అలానే ఈ సెప్టెంబర్ మాసంలో పెళ్లి సంబంధాలు కుదిరే యోచన ఉంది. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక ఏదైనా షేర్స్ కానీ, మ్యూచువల్స్ కానీ, మా మార్కెటింగ్ రంగాలు కానీ, డ్రై ఫుడ్ షాప్స్, వెజిటేబుల్ షాప్స్, హాస్పిటల్స్, మెడికల్, ఆయుర్వేదిక్, అల్లోపతి, న్యాచురోపతి, క్యూరోపతి ఏదైతే ఉందో ఇలాంటి వాటిలో వీళ్ళు రాణిస్తారు, సహకరిస్తారు, సంప్రదించారు. అలానే ఇలాంటి వాటిలో వీరు మంచి స్థానానికి, స్థాయికి వెలగలుగుతారు. పదవులు, పేరు, ప్రఖ్యాత, హోదా అన్ని రకాలుగా వచ్చేదానికి ఉందంటే కనుక ఇలాంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. డాక్టర్గా కూడా అవ్వచ్చు, హాస్పిటల్ రంగంలో బాగుంటుంది, డయాగ్నోస్టిక్స్ బాగుంటుంది, మెడికల్ షాప్స్ బాగుంటాయి. కాబట్టి అలాంటి రంగాల్లో వీళ్ళు రాణిస్తారు, సంతోషిస్తారు, సంప్రదిస్తారు. అలానే వీరు అనుకున్న స్థానానికి, స్థాయికి, గోల్స్ కూడా రీచ్ అయ్యేటువంటి యోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటి రంగాల్లో ముందుకెళ్ళాలి. మనం చేసే పని ఇంటి వారికి చెప్పకూడదు. మరి ఇన్ని రంగాలు ఉన్నాయి కదా, ఇన్ని రంగాల్లో ముందుకెళ్తారని చెప్పినాం కదా. కానీ మీనరాశి వారు ఎక్కడో సంక్షోభంలో ఉంటారు, పద్మవ్యూహంలో ఉంటారు, ముందుకు రాలేరు, బయటకు పడలేరు. రోడ్డు కన్నా ఇల్లు తక్కువగా ఉండమా, వాస్తు ప్రకారంగా లోపం ఉండమా, వాళ్ళది పరమడు వాకిలు ఉండటమా జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి నష్టము వాటిల్లో అలా ఉంది. కాబట్టి అలాంటి వాకిలు ఏదైనా ఉంటే కనుక ఆ వాకిలు మార్చుకోవాలి, అది ఇల్లు మార్చుకోవాలి, అయితే అద్దెంట్లో అయినా ఉండొచ్చు. ఆ ఇళ్లలో ఉంటే కనుక ఖచ్చితంగా నష్టపోతుంటారు. దశల రీత్యానో, గ్రహాల రీత్యానో కాదు, పరమడు వైపు కానీ దక్షిణ వైపు కానీ వాకిలు ఉందంటే మాత్రం వాళ్ళు నష్టపోతుంటారు. ఉత్తరం కానీ తూర్పు కానీ ఉన్న వాకిలు మీన రాశి వాళ్ళు ఉన్నారంటే కనుక వాళ్ళు కలిసి వస్తూ ఉంటుంది, జాబ్ వస్తూ ఉంటుంది, వెసులుబాటు వస్తూ ఉంటుంది, ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి, జాబ్లో చలనం వస్తూ ఉంటుంది, జాబులో స్థల మార్పిడి వస్తూ ఉంటుంది, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, డబ్బులు పెరుగుతుంటాయి, అన్ని కూడా బాగుంటాయి. లేదు అంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకున్నట్టయితే శని భగవానుడు వీళ్ళకి మంచి చేస్తాడు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా అయితే కనుక ఏది సెప్టెంబర్ మాసంలో కనుక రవి, చంద్రుడు, అలానే గురువు, గురువుతో పాటు శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా మంచి చేస్తూ ఉంటారు. కాదే ఇప్పుడు పరిహారాలు చెప్పాలి కాబట్టి ఎట్లానో సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి ఉంది. వినాయక చవితి పర్వదినాల్లో 2వ రోజు కానీ 4వ రోజు కానీ మేం రాసి కాబట్టి 2 లేదా 4 వీళ్ళకి నెంబర్ కూడా 2, 4, 6 ఈ 3 నెంబర్ కూడా లక్కీ నెంబరు. వీళ్ళకి వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్ ఈ 4 కలర్ వీరికి కలిసి వస్తూ ఉంటాయి. తూర్పు దిశ, ఉత్తర దిశ ప్రయాణాలు కానీ, వాకిలు కానీ తీసుకుంటే వీరికి కలిసి వస్తూ ఉంటుంది. అలానే వీరికి ఈ పరిహార నిమిత్తం కూడా వినాయక చవితి వస్తుంది కాబట్టి 2వ రోజు కానీ 4వ రోజు కానీ ఈ 2 రోజులు కనుక బియ్యంతో చేసేటువంటి వంటలు ఏదైనా సరే, పొంగలి, చక్కెర పొంగలి, అలానే కట్టి పొంగలి, ఇలాంటి ఏదైనా పులిహోర ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక మనకి బెల్లం పొంగలి అంటారు, చక్కెర పొంగలి అంటారు, ఇలాంటిది ఏదైనా పాలతాలికి ఇలాంటివి చేసేసి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఆ స్వామివారి యొక్క కటాక్షాలు వీరిపైన వెళ్ళవేళలా ఉంటూ ఆ స్వామివారి కృపకి వీరు పారుతులైతే కనుక ప్రతి నిత్యం కూడా వీరికి అవకాశం ఉంటే 9 రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా 11, 21, 31, 54, 109, 111, 119 వీళ్ళకి ఆరోగ్య సహకరించిన మేర గుంజులు కనుక స్వామివారికి తీసుకుంటూ 54 రూపాయలు తలచుట్టు దిష్టి తీసుకొని ఎవరికైనా పెద్దలకి అడుక్కునే వారికి కనుక ఏదైనా కొని వారికి ఇస్తే కనుక బిస్కెట్లు, చాక్లెట్స్ కొనేసి వారి పెద్దవాళ్ళకి ఇస్తే కనుక ఎన్నో రకాల అనారోగ్య పాలయ్యేటువంటివి, గ్రహరీత్య దోషాలే కావచ్చు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కావచ్చు. ఇంకా ఏదైనా వీరిపైన చెడు క్రియలు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ వస్తేగా ఉంటే ఒక మోస్తారుగా గుడ్డి కన్నా మెల్లమేరు అనే విధంగా వీరికి చిన్నపాటి ఉపశమనం అయితే మాత్రం లభ్యపడుతుంది. కాబట్టి 54 రూపాయలతో పేదలకు ఏదన్నా, పిల్లలు కాకుండా పెద్దలకు ఏదైనా కొనిస్తే కనుక ఆ ఒక దోషం అయితే వీరికి తగ్గిపోతూ ఉంటుంది. చంద్రగ్రహానికి అయితే కనుక గోధుమలు, సూర్యగ్రహానికి, చంద్రగ్రహానికి బియ్యము, బెల్లం, రాహుగ్రహానికి ఈ 3 కూడా దానం చేస్తే, బ్రాహ్మణోత్తముడు ఎక్కడ నుండి దానం చేస్తే కూడా గ్రహణానికి సంబంధించిన దోషం కూడా వీరికి తొలగేలా ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. సెప్టెంబర్ మాసం వీరికి బాగా కలిసి రాబోతుంది. ఇంకా ఎన్ని జరుగుతున్నా కూడా ఇన్ని రకాలు చెప్పారండి, ఇన్ని రకాలు బాగున్నాయి, కానీ మాకు ఏది కలిసి రావట్లేదు, అందు చిక్కట్లేదు, ఆలోచన రావట్లేదు, మేము పద్మవ్యూహం ఊడిపోయినాము, అసలు అష్టదిబ్బంది అయిపోయింది, మాకు ఏ వనరు రావట్లేదు, నిద్రపట్టట్లేదు, ఆందోళన, చిరాకు, తినలేకపోతున్నాము, అందరు దూరం చేస్తా ఉన్నారు, మేము ఒంటరైపోతా ఉన్నాము, చివరికి ఎటైనా పోవాలనిపిస్తా ఉంది, భార్య బిడ్డలు దూరం అవుతా ఉన్నారు, పిల్లలు దూరం అవుతా ఉన్నారు, ఏం అర్థం కావట్లా, భార్య మధ్యలో కొట్లాట్లు, గొడవలు అవుతా ఉన్నాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఉంది, ఆరోగ్యం బాగుండట్లేదు, సహకరించట్లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, మాకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కొట్టుమిట్లు ఆడుతున్నాం అండి, చూడటానికి మేము రాసే ఉంది కానీ మాకు ఎందుకో గ్రహాల యొక్క స్థితిగతులు గమనించట్లేదు, మాకు సహకరించట్లేదు, మాకు వెసులుబాటు కావాలి, వనరులు కావాలి, అవకాశం కావాలి, సౌలభ్యం కావాలి గ్రహాలు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కనుక మనకి ఏదైనా చెడు జరిగి ఉండొచ్చు, ఎవరైనా మనపైన దండెత్తి ఉండొచ్చు, మన మీద ఆశతోనో వ్యసనంతోనో మనపైన కన్ను వేసి మనతో పాటు మన
మన వర్ణనలు కావాలని చెప్పి మన పైన ఏదైనా హిప్నటిజమో, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాలముఖ, భానుమతి, యక్షినో, స్పిరిట్ లేదా మందు పెట్టడమో లేదా అష్టదిబ్బం చర్య చేసేసి మన పైన ఎన్నో రకాల చెడు క్రియలు చేసి ఉండొచ్చు. అవన్నీ కూడా పటాపంచలు అవ్వాలంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారిని కలవాల్సిందే. సురేష్ గారిని కలిస్తే తంత్రం, మంత్రం, యంత్రం, యాగం, హోమం, యజ్ఞం ఇలాంటి వాటి అగ్నిహోత్రం ఏదైనా ఒక దాంట్లో మంచి చేసే తరుణం ఉంటుంది. మన దగ్గర సంప్రదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోన్ ద్వారా కూడా సంప్రదించినట్టయితే కనుక వారికి వస్తువులు కూడా వారి చెంతకి చేర్చిన సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సరసమైన ధరలను వారి చెంతకి చేరుస్తాము. అందులో కూడా అగ్నిహోత్రం, మంత్రము, తంత్రము, యజ్ఞము అన్ని రకాలుగా మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు వారి చెంతకే చేర్చుతాం. ఏ విధంగా వారి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా మనం ఈ రోజు ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వారి సమస్యకి పరిష్కార మార్గం ఖచ్చితంగా మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఇంకా కూడా వారికి పరిహారాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ స్నానం చేసే నీటిలో కర్పూరం కానీ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేసినట్టయితే కనుక ఆ రోజు ఉండేటువంటి నరదిష్టి కూడా తొలగేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం ఈ యొక్క మీనరాశి వరకు అదృష్టవంతులు అవ్వచ్చు. అదృష్టవంతులు అవ్వాలంటే కూడా మరొక విషయం, ఎవరికైనా సరే సంపాదించుకోవాలి, నిలదొక్కోవాలి, ఆలోచన ఉండాలి, అలానే బాధ్యతను నిర్వర్తించుకోవాలనుకోవాలి. ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదు ఒక ఆందోళన, చికాకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత చేసినా కూడా ఒంటరైపోయేసి నాకు ఇంక జీవితం లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అర్హులై ఉన్న వారికి, షరతులు వర్తించబడే వారికి ఏదైతే ఉన్నారో మన టీం వచ్చి వారికి దగ్గర వెరిఫై చేసుకుంటా ఉంటుంది. అర్హత అయితే కనుక ప్రతి ఒక్కరికి ఒక్కరోజు చొప్పున ₹1,00,00,000 ఇచ్చేటువంటి ప్రక్రియ అవకాశం మనం కల్పిస్తున్నాం. కాబట్టి ఎవరికైనా సంపాదించుకోవాలి కానీ, నిలదొక్కోవాలి కానీ, నిలబెట్టుకోవాలి కానీ, దీని నుంచి మనకి 10 మందికి సహాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సంప్రదించవచ్చు. వారు పేరు నమోదు చేసుకున్నట్టయితే కనుక మొదటి అధ్యయనాలు వారు ఉంటారు. కాబట్టి ఇలాంటివి కూడా మనం మొదలు పెడుతున్నాం. కాబట్టి వారు ఎవరికైనా ఖచ్చితంగా నమ్మకం వాళ్ళైతే పేరు నమోదు చేసుకోవచ్చు.